నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఏ టైంలో చూసేటోళ్ళు తీసుకొని ఈ వీడియోలో నామినేషన్స్ డే 1 అంటే సోనియా చేసిన నామినేషన్స్, శేఖర్ భాష అన్న చేసిన నామినేషన్స్, బేబక్క చేసిన నామినేషన్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటు మనకి ఈ ఎపిసోడ్లో మనకు చూపించిన 2 ముక్కలు అదే ప్రేరణ, నబీల్ అట్నే ప్రేరణ, యష్మి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మ్యాటర్ చాలా క్లారిటీగా చాలా డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ లైవ్ చాలాసేపు జరిగింది. మార్నింగ్ జస్ట్ 4 o'clock వరకు కూడా డిస్కషన్స్ పెట్టుకున్నారు. అంత డీప్ డిస్కషన్స్ జరిగినాయి. సో వాటన్నిటి గురించి ఒక్కొక్క పాయింట్గా సపరేట్ వీడియోలు చేసుకోబోతున్నాం. డ్యామ్ షూర్ ఒక్కొక్క అంటే మళ్ళీ వీళ్ళ తర్వాత ఆదిత్యవర్మ నామినేషన్స్ కావచ్చు, మన నైనిక నామినేషన్స్ కావచ్చు, మణికంఠ మోటివేషన్స్, మణికంఠ చేసిన నామినేషన్లు కాదు మోటివేషన్లు. సో వాటి గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. పాయింట్ టు పాయింట్ ఒక్కొక్కరిది సపరేట్ వీడియో చేసుకోవాల్సి వస్తుంది. చేస్తా, ఓకేనా? డ్యామ్ షూర్, ఇది ప్రామిస్, ఖచ్చితంగా చేస్తా. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆదరణ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని, పాత వాళ్ళు ఒక లైక్ కొట్టుని, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. మళ్ళీ చెప్తాను, క్లారిటీ ఉంటుంది ముచ్చట. చలో, ఫస్ట్ థింగ్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే మనకి ఎపిసోడ్లో ఇది ప్యూర్లీ ఎపిసోడ్ రివ్యూ. దానిలో నేను లైవ్లో చూసిన పాయింట్స్ని యాడ్ చేసుకుంటూ మాట్లాడతాను. ఎపిసోడ్ స్టార్ట్ కాగానే మనకి ప్రేరణ అట్లనే యష్మి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న ఒక డిస్కషన్ చూపించారు. ఆల్రెడీ మనం మిడ్ నైట్ ముచ్చట్లోని నిన్న నైట్ ఒక వీడియో చేసిన కదా, కుళ్ళు కుతంత్రాల ముచ్చట్లు, అవి మధ్యరాత్రి ముచ్చట్లు కాదని ఒక వీడియో పెట్టాను. చూసిరా? చూడకపోతే చూడరు, అందులో ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో అందులో చూపించని ఒక 2 డిస్కషన్లు ఇక్కడ చూపించారు. సరే, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అసలు ప్రేరణ అమ్మ అసలు గౌతమ్ కృష్ణ పేరు పెట్టగానే షాక్ అయిన నేను అని ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అని అంటాను. అంటే ప్రేరణకి గౌతమ్ కృష్ణ టాప్లోకి ఎట్లా వచ్చింది? ప్రేరణ గౌతమ్ కృష్ణ ఎప్పుడు ఎలిమినేట్ కావాల్సిన క్యాండిడేట్, అసలు వాడు ఎట్లున్నాడు, ఈ వారం ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అని చెప్పి డ్యామ్ షూర్ అనుకుందట. నబీల్తో కూడా చెప్పింది, యష్మితోటి కూడా అంటుంది. అసలు ఈ వారం వాడు పక్కా అనుకున్నా, కానీ వాడు సేవ్ అయింది, అదేందో అర్థం కావట్లేదు. వాడు మళ్ళీ టాప్లో పెట్టిన వాడిని ఆశ్చర్యంగా అనిపిస్తుందని ప్రేరణ షాక్లో ఉంది. అండ్ ప్రేరణ గేమ్ కంప్లీట్గా డౌన్ఫాల్కి వెళ్ళిపోయింది. లిటరలీ చెప్పాలంటే ప్రేరణకి గౌతమ్ మీద, ప్రేరణకి కాదు నిఖిల్కి కూడా గౌతమ్ మీద, అట్లా మొత్తంగా ఈ బ్యాచ్ అందరికీ గౌతమ్ మీద కొంచెం కుళ్ళు, కొంచెం అసూయ ఉండే. అండ్ ఇప్పుడు నిఖిల్ కొంచెం స్వీట్గా మాట్లాడడానికి ఇప్పటికీ ఉంది, కానీ ఎందుకంటే వాళ్ళ అమ్మచ్చి చెప్పిపోయింది కాబట్టి కొంచెం నీట్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఫ్యామిలీ వీక్ తర్వాత కొంచెం ప్లజెంట్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. కానీ వీళ్ళందరికీ కూడా గౌతమ్ కృష్ణ కాంపిటీటర్ అవుతాడేమో అన్న చిన్న భయం ఫస్ట్ నుంచే ఉండే. ఆ భయంతో నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి, నెగిటివ్గా చూడడానికి, టార్గెట్ చేసినట్టుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, లేదంటే టాస్క్లలో మనకు పోటీ ఇస్తాడు, అన్ని రకాలుగా మనకు పోటీ ఇచ్చే క్యాండిడేట్, అండ్ గట్టిగా మాట్లాడగలుగుతాడు. ఇవన్నీ రకాలుగా వీళ్ళకి అంటే టోటల్ ఈ టీంకి, ఏది ఈ గ్రూప్కి, ఏ గ్రూపు కా గ్రూప్కి వీళ్ళకి యాంటీగా ఉండడం అనేది జరిగింది. ఆ కంటిన్యూటీ అట్లా అయింది. సో ఇప్పటి వరకు సర్వే అవ్వడం కట్ చేస్తే ఎలిమినేట్ ఎప్పుడో అవుతాడు అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా మజా వచ్చింది. వీడు ఈజీగా ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడేమో అనుకుంటే మేకై కూర్చుంది అనే శాస్త్రం ఉంటుంది చూడు, ఆ శాస్త్రంగా మేకై కూర్చున్నాడు కాదు, గడపారై కూర్చున్నాడు. అందుకని చెప్పి వీళ్ళకి కింద మీద అవుతాను. సో యష్మి ప్రేరణ ఇదే డిస్కషన్లో అసలు అమ్మ పెట్టుడు ఏంది అంటే, ఇక్కడ పృథ్వీ అడిగిందంట యష్మిని, ఏది వాడు అన్నాడు. పృథ్వీ అన్నాడంట యష్మితోటి, వచ్చిన వాళ్ళంతా వాడి ఫ్రెండ్స్, అందుకే సగం మంది వాడి ఫ్రెండ్స్ అందుకే టాప్లో పెట్టిరు అని అన్నాడంట. అనగానే అప్పుడు నేను చెప్పిండ్రా, ప్రేరణ వాళ్ళ అమ్మ కూడా పెట్టిందిరా, ఇంకేందిరా, ప్రేరణ వాళ్ళ అమ్మకి ఏం లేదుగా, వాళ్ళ మమ్మీ పెట్టరా అట్లా ఊరికే, పెట్టిందంటేనే అర్థం చేసుకోవాలి మనము, వాడు మంచి ఓటింగ్ తోటి ముందరకు పోతున్నాడు అని అర్థం చేసుకోవాలని చెప్పిన. కానీ దగ్గరుండి వాడి గేమ్ని చూసినాను, వాడు ఏం ఆడతాడు, ఏం లేదు. ఎవరు? ప్రేరణ అంటుంది, దగ్గర నుండి వాడు గేమ్ చూశాను. ఏ వాడిండి వాడు గేమ్? అందరూ దగ్గర నుంచి చూసారు, ఈమె కనిపించలేదు అంతే. వాడు ఓన్లీ స్ట్రెంత్ వాడతాడు అంతే, ఓన్లీ స్ట్రెంతే వాడతాడు. నేను చెప్పాలంటే ఏం ఆడాడు వాడు, ఒక డాగ్ అండ్ బోన్ ఆ టాస్క్ తప్ప ఇంకేం ఆడలేదు అని చెప్పింది. ఇక్కడ లేదుగా, మెన్షన్ చేయలేదు కదా, ఒక్క టాస్క్ ఆడిండని చెప్తుంది అక్కడ. డాగ్ అండ్ బోన్ టాస్క్ తప్ప ఇంకేం లేదు. ఏం చేస్తే ఏం వెళ్తుంది అనేది జీరో ఐడియా. అసలు ఎలా పోతుందో అక్కడికి నాకు అర్థమవుతుంది. జనాల్లోకి ఎట్లా పోతుందో, ఏం చూస్తున్నారో వాళ్ళు. 24 గంటలు చూపించినా కానీ మన్నాళ్ళు చూస్తలేరు, వాడినే చూస్తున్నారు అనే సెన్స్లో. ఇగో ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్లో ఈ కుళ్ళు, ఈ కుతంత్రం ఇదంతా చేసినాం అనుకో, నెగిటివ్గా కనబడుతుంది. ఇప్పుడు ప్రేరణ చాలా వరకు ఇట్లా చేయలేదు ఇదివరకు. రాను రాజుగుర్రం గాడిద అయినట్టు కంప్లీట్గా ప్రేరణ గేమ్ గంగలగా చచ్చిపోతాను. రైట్,
ఎవరికి అసలు షాకింగ్ అసలు నాకైతే ఎవరైంది అంత పెద్ద షాకింగ్ లేదు అని యష్మి అంటది. వీడు ఒక్కరిని చూస్తే మాత్రం షాక్ అయింది, అసలు వీడేంట్రా వీడి టాప్ ఏంద్రా వీడి ఒక్కడిదే షాక్ అనిపించింది నాకు అంటాను. షాక్ అనిపించింది, షాక్ అసలు ఈమె కొట్టే ఫ్లిప్లకి. అయ్యో నేను ఒక మాటతో మొదలు పెడదాం అనుకున్నా, మర్చిపోయినా. ఇంకో 10 తరాల వరకు, అంటే ఇంకో 10 సీజన్ల వరకు, మనకి బిగ్ బాస్ వాసులో చెప్పాలంటే ఇంకో 10 సీజన్ల వరకు ఫ్లిప్పర్ అని అంటే ఎవరు అనగానే యష్మి పేరే అది కొత్తది. ఆ రేంజ్ ఫ్లిప్పులు కొట్టిందయ్యా. వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళే ఫ్లిప్పులు కొట్టుకుంటా ఉన్నారు. అమ్మో, సోనియా నామినేట్ చేస్తున్న టైంలో నిఖిల్ని ఎన్ని ఫ్లిప్పులు యష్మి ఇలాంటి ఫ్లిప్పర్ పుట్టబోదు. వన్ అండ్ ఓన్లీ వన్ యష్మి. ఈ మెగా ఫ్లిప్పర్. నిఖిల్కి ఘోరమైన పాజిటివ్ ఎపిసోడ్ అవుతుంది ఇది చెప్తున్నా. మీరు ఏమన్నా అనుకోర్రి, సోనియా వచ్చి నిఖిల్కి ఫేవరే చేసింది తప్ప నెగిటివ్ చేయలే. వివత్సమైన ఫేవర్ మామూలు కాదు. అసలు నిఖిల్ చెప్తుంటే కూడా ఇంటలేదు. అసలు నేనెప్పుడు అన్నానా మాట్లాడదాం. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఘోరంగా మాట్లాడేది ఉంది, మస్తు ముచ్చటైపోయేది ఉంది. చెప్తా, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంది. ప్రేరణ, నవీల్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది చూపించారు. అయితే ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోవాల్సిన కంటెస్టెంట్ 1 వీక్ ఆగిపోయేసరికి, అదే గౌతమ్ కృష్ణ గురించి, మణికంఠ ఆ రోజు వెళ్ళిపోవడంతో ఆగిపోయిన కంటెస్టెంట్ ఇప్పుడు చూస్తున్నాము స్ట్రాంగ్. ఈరోజు ఒకరు వెళ్ళిపోవాలి కానీ సేవ్ అయ్యారు, స్ట్రాంగ్ ప్లేయర్ అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ చాలా పొటెన్షియల్ ఉంది. వచ్చిన వ్యక్తులంతా కూడా మంచి కంటెస్టెంట్ అని చెప్పారు, కథం స్ట్రాంగ్ అయిపోతాడు, అయిపోయింది. కాంపిటీషన్ పెరిగిపోతుంది అని అంటుంది. అంటే ఈమెకి టాప్ అయిపోయే అవకాశం రాదేమో అన్న టెన్షన్లో ఏదేదో చేస్తుంది. ఇన్ని రోజులు నేను కష్టపడ్డా, ఇన్ని రోజులు నేను బయటపడలేదు, ఇప్పుడు చూస్తుంటే ఇట్లా అయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నట్టుగా బయటపడుతుంది. మెగా చీఫ్కి ముందు, మెగా చీఫ్ తర్వాత అన్నట్టుగా అయిపోయింది ప్రేరణ గేమ్. నవీల్ ఎందుకు ఏం కాదులే, నవీల్ చూడూరి. నవీల్ దగ్గర చాలా రోజుల తర్వాత మనం ఒక పాజిటివ్ మాటలు వింటున్నాం, చాలా మంచి మాటలు. లైక్ ఏం కాదులే, కాంపిటీషన్ మన ఆట మనం ఆడాలి అంతే అని చెప్పి నవీల్ అన్నాడు. ఎందుకంటే ఆ టాప్ 3లో అందరు కూడా టాప్ 3లో పెట్టారు కదా నవీల్ని. కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. ప్రేరణకి అదే, ఇద్దరు తప్ప ఎవరు కూడా టాప్ 5 లిస్ట్లోకి తీసుకుపోకపోయేసరికి కాన్ఫిడెన్స్ లూజ్ అయింది. ప్రేరణ అండి వెళ్ళిపోయే టైంలో వెళ్ళిపోతే ప్రాబ్లమే ఉండదు, ఈ టాప్ 5లో డిఫరెన్సే రాకపోయేది అని అంటారు. అంటే వెళ్ళిపోయే టైంలో వెళ్ళిపోవాలన్నట్టు. అంటే గౌతమ్ ఆ టైంలో వెళ్ళిపోవాలి, మణికంఠ ఆగాలి, ఇప్పుడు అవినాష్ వెళ్ళిపోవాలి. ఇట్లాంటివి జరిగితే ఏంటంటే టాప్ 5లో చేంజెస్ రావు, ఉండకపోయేది పెద్దగా. ఇప్పుడు చూడు, వాడు ఏదో గేమ్ ప్లాన్ చేసి, వాడు ఏదో ప్లాన్ చేసుకొని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాడు ఏదో మార్చుకొని అట్లా ముందుకు వెళ్ళిపోతాడు వాడు ఏదో ప్లానింగ్లో. అంటే గౌతమ్ కృష్ణ గురించి అన్నట్టు, వాడేదో సేవ్ కాగానే అక్కడ నుంచి గేమ్ ప్లాన్ చేంజ్ చేసిండు, మార్చుకొని ముందడు పోతాడు. అట్లా అవుతుంది. రైజ్ అవుతున్నాడంట, అర్థం అవ్వట్లేదు వాడు నిజంగా వాడు ఏం చేస్తున్నాడు ఏంటో. కానీ వాళ్ళిద్దరు బాటంలో వస్తారని అనుకోలేదు నేను. ఎవరు టేస్ట్ తేజ, అవినాష్. గౌతమ్ కృష్ణ రైజ్ అవుతున్నాడు. అసలు వాడు ఏం చేస్తున్నాడో ఏమో, వాడు ఏం చేస్తున్నాడు. వీళ్ళకి ఏంటంటే ఒక సీతాఫల్ డిస్కషన్ ఒకటే ఉంది, వాడు కావాలనే సీతాఫల్ డిస్కషన్ పెట్టుకున్నాడు. అది ఒక పెద్ద గేమ్ లాగా మారిపోయింది. వాడు గేమ్ చూసినాం ఎంత స్ట్రాటజికల్గా ఉందో. ఒక సీతాఫలం కావాలని తిని, ఆయన సీతాఫలం కావాలని తిన్నందుకు కాదు ఆయన రేజ్ అయింది, దాని వెనకాల పడి ఈమె చేసిన రచ్చకి అప్పటిదాకా టార్గెట్ చేసి సీతాఫలం దగ్గర ఇంకా టార్గెట్ చేసేసరికి అసలు సీతాఫలం మ్యాటరే కాకపోయేది. నీకు సిగ్గుందా, నీకు సిగ్గు లేకుండా నవ్వుతున్నావు, ఇట్లాంటి మాటలు అనకపోతే కదా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి లాస్ట్ పాయింట్ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంది. అసలు బాటమ్ 2లో వాళ్ళిద్దరు వస్తారు అనుకోలే. నేను జీ అనుకున్నా, లేదు వై అనుకున్నా, ఆఖరి వి అనుకున్నా. వీళ్ళందరూ ఇన్ఫ్యాక్ట్ డేంజర్ జోన్లో కాదు, అవతల నుంచి వెళ్ళిపోతాడేమో అనుకున్నా. జీ అంటే జీ అనే కాదు, యాక్చువల్లీ వై కూడా అనుకున్నాడు, యష్మి కూడా అనుకున్నాడు. చూసారా, అంటే సోలో గేమర్ అబ్బా. యా, ఇది అయిపోయింది. ఇంకా మనకి నామినేషన్ స్టార్ట్ అయింది. అక్క వచ్చింది, సోనియా అక్క. అమ్మ అక్క అంటే తిరుగుతుందేమో మళ్ళీ, ఎందుకు వచ్చిన బాధ. సోనియా ఎవరికక్క ఎందుకక్క. సోనియా ఆకుల వచ్చింది అక్కడ పృథ్వీకి నిఖిల్కి హగ్ ఇచ్చిన తర్వాత సోనియా 2.1 3.1 అంటే 3.1 అన్నది. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని అంటే బిగ్ బాస్ మా ఉండి ఈ సీజన్లో ఈ నామినేషన్స్ చాలా భిన్నంగా ఉండబోతున్నాయి,
భిన్నంగానే అంటే ఏంది అని చెప్పి టేస్ట్ లేదు అన్నాడు. ఓ ఓ ఓ అని చెప్పి చప్పట్లు కొడతాను టేస్ట్ లేదు అక్కడ భలే అనిపించింది. అయితే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వాళ్ళు వచ్చి నామినేట్ చేయాలి. ఎవరైనా ఒక్కరు మాట్లాడతారు అనుకున్నా, మీరు ఎలిమినేట్ అయిపోయారు, మీకు నామినేట్ చేసే హక్కే ఎక్కువ, మీరు ఎక్కువ మాట్లాడద్దు అని అంటే భలే ఉన్నబ్బా ఒక్కరన్నా. ఎందుకంటే సోనియా ప్రేరణ మీద గద్దరిచ్చింది, ఐ మీన్ గట్టిగా సీరియస్ అయింది బాగా. అట్లా అక్కడ ఎందుకంటావు ఎట్లంటావు అని చెప్పి ఏంటి పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ పెట్టింది. అప్పుడు అనేది ఉండే, ఎలిమినేట్ అయిపోయినావు కదా, నీకు నన్ను నామినేట్ చేసే హక్కే లేదు, సరే బిగ్ బాస్ ఇచ్చిండు అనుకుందాం, నువ్వు ఇంత ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, అక్క అంట తొక్క అంట, నువ్వు ఎందుకు ఎక్కువ ఎత్తున్నావు అని చెప్పి క్యూట్ వార్నింగ్ ఇస్తే భలే ఉండు. అప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళ కాన్ఫిడెన్స్ లో అవుతుంది. కాన్ఫిడెన్స్ లో అయితే వీళ్ళ మీద నామినేట్ చేయడానికి ధైర్యం రాదు. మీరే ఎలిమినేట్ అయిపోయారు, సాఫ్ట్ కూడా చెప్పొచ్చు అది, మీరే ఎలిమినేట్ అయిపోయారు, మీరు వచ్చి మమ్మల్ని నామినేట్ చేస్తారు, సరే మేము తీసుకుంటున్నాం, కానీ ఇలా అగ్రెషన్ అవ్వడం కరెక్ట్ కాదు అనేది ఉండే. అప్పుడే ఉండేటోళ్ళు. కానీ ఓన్లీ సోనియా మాత్రం అట్లా అగ్రెసివ్ అయింది. మిగతా వాళ్ళంతా కూడా నార్మలే. బేబక్ అయితే తన బాధ చెప్పుకొని వెళ్ళిపోయింది. అబ్బా పాపం చాలా చాలా ఎలిమినేట్ అయినందుకు చాలా బాధపడింది. అంతే. శేఖర్ భాష అన్న చెప్పిండబ్బా, ఏమి క్లారిటీ ఇచ్చిండు, కానీ అంత క్లారిటీ ఇవ్వద్దు. అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏమేమి ఉన్నది, ఏముంది ఇప్పుడు వాళ్ళు మొత్తం చాలా అంటే జస్ట్ సాత్రానికి చెప్తున్నా. బట్టలు బజార్లో నిలబెట్టిన తర్వాత సిగ్గు మానం ఎందుకుంటుంది వానికి, అయిపోయింది. ఒకసారి బాధపడతాడు, సిగ్గుపడతాడు, ఆ తర్వాత ఏమైంది అన్న సెన్స్ పోతుంది. నిండా మునిగినోనికి సెలెక్కడ అన్నట్టు ఆ టైప్లో కంప్లీట్ పిక్చర్ అంతా చూపించిన తర్వాత, అంటే కంప్లీట్ పిక్చర్ చూపించిందని నేను కూడా చెప్పిన, కానీ మరీ ఇంతటి ఓవర్గా చూపించేస్తే వాళ్ళు రేపు పొద్దున అడిగేసినా కానీ ఆహా ఇది చెప్పింది కదా, ఓకే యష్మికి నాకు ఫ్రెండ్షిప్ ఉన్నా ఫ్రెండ్షిప్ లేనట్టు ఉండాలి, నిఖిల్కి నాకున్నా, అది ఇంకా బదనం అవుతుంది గేమ్ వాళ్ళది, ఆగమాగం అవుతుంది చూడబ్బా. రేపటి నుంచి వెళ్ళి ఆగం ఉంటుంది. మనకంటే ఏమో నబిల్ని నిలబెట్టిండు, నిఖిల్ని నిలబెట్టిండు, మీరు గెలవాలంటే ఎలా అంటే మీరు ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఆడాలి, అలా ఆడాలి, అలా ఆడద్దు, ఇలా ఆడద్దు, ఇలా ఆడాలి, ఆడాలి, ఓకేనా, నువ్వు ఇలా ఆడినప్పుడు ఎలా చెప్పాలి కదా, అలా ఆడినప్పుడు అలా చెప్పాలి కదా అని చెప్పి మొత్తం రాసిచ్చిపోయిండు రామచంద్ర. సరే, సోనియా నిఖిల్కి ఫేవర్ చేయడానికి మేఘాల మీద వచ్చింది. వచ్చి ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేసిందే. వచ్చి ఇద్దరు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు దూరి అరగంటగా బిహేవ్ చేస్తావు, ఏదో న్యాయం చెప్పడానికి వచ్చినట్టే చెప్పి ఏదేదో మాట్లాడతావు అని ఒక పాయింట్. రెండోది, చీఫ్ అయిన తర్వాత నువ్వు పనిష్మెంట్లు ఇచ్చిన విధానం బాగలేదు. నబిల్కి ఏమో ఫన్నీకి ఇచ్చినావు, గౌతమ్కి ఏమో వర్క్ పైన ఇచ్చినావు, అది కరెక్ట్ కాదు అని అంటే ఇక్కడ ప్రేరణ అందుకొని నబిల్కి స్వీట్ తినడం వల్ల ఇచ్చిన చిన్న మిస్టేక్ కాబట్టి ఇచ్చిన, అండ్ గౌతమ్ కృష్ణ ఏంటంటే చెప్పిన మాట వినకపోవడం వల్ల ఇచ్చిన. రెండు సేమ్ మిస్టేక్లే, రెండు తిండి పాయింట్సే. ఇక్కడ చెప్పాల్సింది ఏంటి, నబిల్కి నేను పనిష్మెంట్ ఎక్కువ ఇయ్యలేను అని ఒక పాయింట్ చెప్పేది ఉండే, కానీ ఆ పాయింట్ మీద కాదు కదా. ఏమైనా గౌతమ్ మీద కోపంతో, పగతోటి, గర్జుతోటి అట్లా పెట్టుకొని గౌతమ్ కృష్ణ టార్చర్ పెట్టడానికి ట్రై చేసిందే తప్ప, చూసిరు కదా ఎన్నో రోజుల నుంచి ఉన్న పాత పగలు ఇవన్నీ. ఎప్పుడో వెళ్ళిపోతాడు అనుకున్న కంటెస్టెంట్ వెళ్ళిపోతలేడన్న బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్ మీదకి వెళ్ళి ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు గౌతమ్ కృష్ణ మీదకి నిఖిల్ అగ్రెసివ్ కావడానికి, గొడవ పెట్టుకోవడానికి కారణం ఇదే, ప్రేరణ పెట్టుకోవడానికి కారణం ఇదే, యష్మి చీప్గా చూడడానికి కారణం ఇదే. ఎన్ని ఓవరాల్గా కారణం ఏంటంటే అసలు గౌతమ్ రేజ్ కావడానికి కారణమే అది. వీడు వెళ్ళిపోయే కంటెస్టెంట్ అని చెప్పి వీడిని అంటే అతన్ని చీప్గా చూద్దాం ప్రయత్నంలో రేజ్ అయిపోయాడు. ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడొద్దు లైఫ్లో, ఎవరిని. మీరు కూడా చెప్తాను, అంటే నేను షో పరంగా చెప్తలే, మీరు కూడా ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడొద్దు, అది గుర్తుంచుకోరు అంతే ఖచ్చితంగా. ఎందుకంటే నా లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్తా. నా లైఫ్లో నేను 200 రూపీస్కి బెలూన్స్ కట్టడానికి కూడా పోయినబ్బా, డెకరేటర్ దగ్గర. నేను అక్కడ ఆగినా, ఇక్కడ దగ్గర రాలే. హైపరాది గురించి చెప్తా, నాకు బాగా క్లోజ్ హైపరాది, నేను డార్లింగ్ అని పిలుస్తాను. హైపరాది నేను ఆల్రెడీ రాకేష్ అన్న టీంకి స్క్రిప్ట్ రైటర్గా రాస్తున్నా. రాకేష్ అన్న టీంకి నేను ఆల్రెడీ టీంలో చేస్తున్నా. ఆ టైంలో అప్పటికి హైపరాది డోర్ బయట నిలబడేటోడు. మన అభి అన్న దగ్గర అప్పుడప్పుడే వస్తున్నాడు. జస్ట్ ఒక 10 మంది అయిన క్రూలో 11వ మెంబర్గా బయట నిల్చుండేటోడు. ఏం డార్లింగ్ అనుకున్నా మంచిగా మాట్లాడేది. అప్పుడు నేను మంచిగా ఎవరితోటే నేను అంతే అన్న అనేటోడు. యాక్చువల్లీ మాకు అలవాటు, కరీంనగర్ వాళ్ళకి ఎవరినైనా అన్న అని పిలుచుడు అలవాటు.
సో అన్న అన్న ఏమన్నా 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 అంటే అన్నా కదన్నా అనంటే డార్లింగ్ ఏం సంగతి అని చెప్పి అలా మాట్లాడుకునేది. ఆ రోజు గేట్ బయట ఉన్న వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద స్టార్, అంటే ఒక పెద్ద కమిడియను, ఒక పెద్ద రైటర్ అయ్యేటోడు అని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? అప్పుడు ఆ రోజు రెస్పెక్టివ్గా మాట్లాడినా కాబట్టి ఇప్పటికీ నాతోటి మంచిగా మాట్లాడతాడు. మెసేజ్ చేస్తాడు, ఏం డార్లింగ్ ఎట్లున్నావు అంటే బాగున్నావు, నువ్వు ఎట్లున్నావు అనే ఆ సీను, ఎట్లున్నావు హవర్ యూ అని చెప్పి మాట్లాడే ఆ చనువు అనేది ఏర్పడ్డది. ఆ రోజు నేను గీడేంద్రాబాయ్ అని చెప్పి గేట్ బయట ఉండేటోడు అన్న సెన్స్లో మాట్లాడితే, నేను ఆల్రెడీ స్కిట్లు చేస్తున్నాను అని చెప్తే ఈరోజు నా ముఖం ఎడబెట్టుకోవాలి. అది ఎవరిని తక్కువ అంచనేసి చూడొద్దు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఏమనుకోవద్దు. యా అంత ఎందుకు పోయి అవినాష్ నేను ఆల్రెడీ స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తున్న టైంలో అప్పుడప్పుడే హైదరాబాద్కి వచ్చిండు. మరి ఇప్పుడు అవినాష్ రేంజ్ ఏంది? అవినాష్ ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రాంలో టాకింగ్ డాల్ చేసేటప్పుడు నా మంకీ బొమ్మ ఇచ్చి పంపిన. అట్లా ఉంటుంది అన్నట్టు సినారియో. ఎట్లున్నది, ఎట్లా మారుతుందో తెలియదు. నాకంటే అవినాష్ చాలా గ్రేట్ యాక్టర్, నాకంటే అవినాష్ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు, అవునా కాదు? కానీ ఇప్పటికీ మేము కలిస్తే హౌ ఆర్ యూ, ఎట్లున్నావు, అంత మంచిగా ఎట్లున్నారు, రాత ఎట్లున్నారు, పిల్లలు ఎట్లున్నారు, ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, మెసేజ్ చేసిన ప్రతిసారి కూడా చెల్లి ఎట్లుంది, ఏం కదా, అది వస్తుంది అన్నట్టు. ఆ రెస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే మనం ఇచ్చే మర్యాద నుంచి వస్తుంది. అప్పటికి ఇప్పటికీ అదే రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి వస్తుంది. ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనేసి చూడొద్దు. ఫస్ట్ మీరు అవినాష్ లుక్ చూస్తే షాక్ అయ్యేటోళ్ళు, ఘోరం ఉండేటాడు, ఎండిపోయి పక్క ఒకటి ఇంత పెద్ద ముక్కు వేసుకుంటా ఘోరం ఉండేది. కానీ చూసినా ఆ రోజు మా మనిషిని చూసిన ట్రీట్మెంటే ఈ రోజు వరకు మనకి ఇచ్చే రెస్పెక్ట్ అవుతుంది. సో ఎవరిని తక్కువ అంచనా వేసి చూడకూరి లైఫ్లో. ఇది చెప్పురా అంటే ఏదో చెప్తా కదా, సారీ అబ్బా ప్లీజ్, ప్రతిసారి నేను ఏదో మోటివేషన్ స్పీకర్ అవుతూ ఉంటా. నిజానికి యా ఫ్రెండ్ అయిపోయింది. ఇక్కడ ఇంకోటి గౌతమ్ కృష్ణ అని ఇప్పుడు ఇంకో పాయింట్ ఏం చెప్తుంది ఇక్కడ మేడం ఏం చెప్తుంది, ప్రేరణ నబిల్ది చిన్న తప్పు అందుకని చెప్పి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చినట్టు. కానీ ప్రేరణ చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి సార్, చాలా తెలివిగా నాగ్గా చెప్పొచ్చు, కానీ ఆమెకు ఆ ఉద్దేశం లేకపోయా. అది తెలివిగా ఏం చెప్పాలంటే, నబిల్ స్వీట్స్ తినడు తప్పే, కానీ స్వీట్స్ తినడానికి కారణం ఏంటిది? చాలా సింపుల్ రీజన్. స్వీట్స్ తినకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే మా అందరి కోసం సాక్రిఫైస్ చేయడం. ఇన్ఫినిటీ రూమ్లో ఆ రోజు ఒక రూమ్ అనేది ఉండే, ఇన్ఫినిటీ రూమ్ అయినప్పుడు జమాన్లో సాక్రిఫైస్ అనేది ఒకటి చేసిండు, అందరికీ రేషన్ సరిపడేంత రావాలని. సో ఆ పాయింట్ మీదకి వెళ్ళి మనము అతను చేసిన మిస్టేక్గా కన్సిడర్ చేయకూడదు. ఏదో ఆత్రానికి తిన్నట్లే కానీ అని చెప్పి వదిలేయాలి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ఉందట జుజుబి, కాబట్టి తనకి పనిష్మెంట్ ఇవ్వడమే మన తప్పైద్ది అన్న సెన్స్లో మాట్లాడితే ఎట్లుంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. నబీల్ స్వీట్ తినడం అది అయిపోయింది. ఆ తర్వాత ఎగ్ దోశ టాపిక్ మాట్లాడింది నిఖిల్. ఎగ్ దోశ టాపిక్, నిఖిల్కి ఎగ్ దోశ తింటున్నప్పుడు నేను వేయను ఇంతే అని అట్లా మాట్లాడినాను. వేరేటోళ్ళకి అయితే వేసుకుంటారు కదంటే, వేరేటోళ్ళకి వేసుకోవడం లేదు కాబట్టి ఈయన కూడా వేయద్దు అని చెప్పి నేను చెప్పిన అని చెప్పింది. నెక్స్ట్ కిల్లర్ గర్ల్ టాస్క్లో నువ్వు ఓజీ అని మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఓజీఓలో నామినేట్ ఎందుకు చేసినావు అని, ఇది మాత్రం రాంగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఓజీ అని మాట్లాడుకున్న ప్రేరణ ఇన్వాల్వ్ కాదు అట్లాంటి వాటిలో కదా. అంటే అది రూల్ ఎట్లా బ్రేక్ చేద్దాం అనుకున్నావు, నువ్వు ఎట్లా పృథ్వీ నామినేట్ చేసావు, కిక్ హిమ్ అవుట్ ఆఫ్ ద గేమ్, అవుట్ ఆఫ్ ద హౌస్ అని ఇట్లాంటి మాటలు ఎందుకన్నా అంటే అక్కడ జరిగింది వేరు. వాడు సీరియస్ అయిపోయాడు, నేను గంగవ్వ పాయింట్ అంటే నేను అతన్ని నామినేట్ చేసిన అన్నందుకు వాడు సీరియస్ అయిపోయి వాడు నన్ను నామినేట్ చేయాలని చెప్పి కష్టపడ్డాడు. అక్కడ నేను అన్నా అంటే నీకు గ్రూపు అవసరం లేదు, అంటే నువ్వు గ్రూప్కి ఏం చేయవు, కానీ నువ్వు గ్రూప్ దగ్గర నుంచి మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తావా, గ్రూప్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, క్లాన్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని నువ్వు అన్నావు అని అంటే, అవును అన్నాను, ఎందుకంటే వాడు అంత అగ్రెసివ్ అవుతుంటే ఆపట్లేదు ఎందుకు అన్న పాయింట్ మీదకి వెళ్ళి అన్నాను. ఆ రోజు మనం కూడా 2 పాయింట్లు, అసలు ఫస్ట్ మనం కిల్లర్ గర్ల్ తర్వాత అసలు సన్నీతో కంపేర్ చేసి నేను వావ్ అన్నా, తెల్లారి ఓయమ్మ ఇదంతా తుసురావయ్యా అంతా ఒకటే గ్రూపు ఒకటే బ్యాచ్ అని మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఆ రోజు 2 నాలుకల ధోరణి చూపించింది ప్రేరణ. ఒకటేమో అసలు ఏ క్లాను లేదు గీను లేదు, మనం ప్రాపర్గా ఉండాలి, మనం ప్రాపర్గా నామినేట్ చేయాలన్నట్టు నామినేట్ చేసింది. రెండో పాయింట్ ఏంటంటే క్లాన్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయట్లేదని ఏడ్చింది. అది తప్పు. అసలు క్లాన్ నుంచి సపోర్ట్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది? పృథ్వీ తను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నప్పుడు క్లాన్ నుంచి సపోర్ట్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఎవరు నా కోసం రాలేదు, నిఖిల్ రాలే, వాళ్ళు రాలే, వీళ్ళు రాలే,
ఎవరు కూడా నా గురించి బాధపడలే అని చెప్పి ఆమె బాధపడ్డది. అది ఏందో డిఫరెంట్గా అనిపించింది ఆ రోజు. రెండో పాయింట్ ఏంటంటే ఆ రోజు ఇంకో పాయింట్ ఉంటుంది, గుర్తొస్తలేదు అది. అయితే ఇక్కడ పృథ్వీ టక్కన ఇన్వాల్వ్ అయ్యి నన్ను నామినేట్ చేసినందుకు ఫీల్ కాలేదు, గంగవ్వ పాయింట్స్ యాక్సెప్ట్ చేసినందుకు ఫీల్ అయ్యాను. గంగవ్వ ఎట్లా నామినేట్ చేస్తే తెలుసు కదా, నేనంటే నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేసింది. అట్లాంటి పాయింట్ నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేసినావు అనేది నాకు కోపం వచ్చింది అని మనోడు ఇన్వాల్వ్ అయ్యాడు. అండ్ ఆయన పృథ్వీ చేసింది నువ్వు చూడలేదా, పృథ్వీ ఎట్లా చేసిండో చూడలేదా, నన్ను ఆపడానికి ఎట్లా ట్రై చేసిండో చూడలేదా, నన్ను నామినేట్ చేయడానికి ఎట్లా ట్రై చేసిండో చూడలేదా అని చెప్పి ప్రేరణ అడిగింది. కాదు, నేను చెప్పేది ఏంటంటే యువర్ ఓన్లీ పర్సన్, నీ వరకే అయితే ఎమోషన్, వేరే వాళ్ళదైతే అవసరం లేదు. నీకు క్లాన్ సపోర్ట్ కావాలి, కానీ నువ్వు క్లాన్కి సపోర్ట్ చేయవు. వాటర్ ట్యాంక్ టాస్క్లో కూడా నీ గ్రూప్ మెంబర్స్ని ఒక నిమిషం, ఇప్పుడు నిఖిల్ అగ్రెషన్ని అయ్యాడు కదా, గౌతమ్ ట్రిగ్గర్ చేస్తే ఇక్కడ వాటర్ ట్యాంక్ టాస్క్లో కూడా ఏం జరిగిందంటే నీ వల్లనే జరిగిందంతా అని అంటే నేనేం చేసినా అని అంటుంది. అంటే నిఖిల్ అగ్రెషన్ అవ్వడానికి కారణం, కోపానికి రావడానికి కారణము గౌతమ్ కృష్ణ ట్రిగ్గర్ చేయడం కాదు, నువ్వు ఎఫర్ట్ యూజ్ చేయడం. అర్థమైందా ఇప్పటికేనా అంటే అర్థమైంది, మాట్లాడుకున్న తర్వాత మేము ఆయన అక్క వచ్చావా అని అంటుంది. ఎందుకంటే నిఖిల్ టాపిక్ రాగానే అక్క వచ్చావా అంటుంది. వచ్చావా అనగానే అక్క ఏంటి చెప్పు చెల్లె అంటుంది. చెప్పు చెల్లె అనగానే అక్క అని చెప్పి మాట్లాడితే అయిపోయేది కదా, అది కంటిన్యూ అయ్యేది కదా. ఇక్కడ ప్రేరణ సడన్గా నువ్వు నాకు అక్కవు కాదు, నేను అనేది నిఖిల్కి అన్నది. నిఖిల్కి అక్క అనగానే సోనియా హట్ అయింది. హట్గా అవుతుంది కదా, నార్మల్గా ఒక పాయింట్ అవుతుంది కదా హట్ కావడానికి, హట్ అయింది. ఎందుకు అవుతుంది, అందుకు అవుతుంది. సో హట్ అయింది. అక్క లొల్లి పంచాయతీ అయిందయ్యా, అరుపులు. అసలు నువ్వు ఎట్లా అంటావు అక్క అని అంటావు, నేను ఆయనకి అక్క అవుతానో చెల్లి అవుతానో ఇంకేదో అవుతానో, నీకెందుకు, నువ్వు ఎట్లా అంటావు అక్క అని మళ్ళీ నిఖిల్కి అక్క అని ఎట్లా అంటావు, చెప్పు 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 అని చెప్పి సీరియస్ అయిపోయిందంటే బెదిరిస్తుందబ్బా లిటరల్లీ ప్రేరణ. అది కాదు నేను అనేది ఏంటంటే అంటాను. అంటే నాకైతే ఏదో పాత సినిమాలలో కమెడియన్ లాగా బిహేవ్ చేసినట్టు అనిపించింది కొంచెం ప్రేరణ. అయితే అంత రూడ్గా బిహేవ్ చేస్తున్న సోనియాని కట్ ఆఫ్ చేయొచ్చు. హూ ఆర్ యూ, అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇంతకన్నా అరుస్తున్నావు అని చెప్పొచ్చు. నువ్వు నామినేట్ చేయడానికి వచ్చినావు, నామినేట్ చేసిపో, మనుషుల మీద అరవడానికి కాదని చెప్పాలి. నాకైతే నా ప్లేస్ ఉంటేనా ఎందుకు కోరుతున్నావు, ఎందుకు కోరుతున్నావు, దేని కోరుతున్నావు, ఎవరి మీద కోరుతున్నావు, అసలు ఎందుకు వచ్చినావు, వచ్చిన పాయింట్ ఏంది, నువ్వు అరుస్తున్నావు ఏంది, లొల్లి పెట్టుడేంది, అరుస్తున్నావు ఏంటి భయ్యా అని చెప్పి అనాలనిపిస్తుంది. నేను అక్కడ ఉంటే గట్టే మన స్టైల్ వేరే. నిఖిల్ అవసరం లేదు, ఒక నిమిషం, నువ్వెవరు మాట్లాడడానికి అది అంటే అక్కడ పక్క నుంచి వెళ్ళి నిఖిల్ ఎంటర్ అయ్యి అవసరం లేదు ఆ టాపిక్ వదిలేసేయండి అని చెప్పిండు. అయితే యు ఆర్ ద పర్సన్ దట్ అయిపోయింది. ఇక్కడ 2.5 hours కంటిన్యూ అయిందబ్బా నామినేషన్. ఇక్కడికి లేపేసిండు బిగ్ బాస్ మామ, లేపేసి పోయి బాటిల్ కొట్టేది చూపించేసారు. ఆ తర్వాత సెకండ్ ప్రేరణ గారు డిసైడ్ చేసిన తమ్ముడు, చూడు సెకండ్ నామినేషన్ నిఖిల్ని చేసే ముందు ప్రేరణ గారు డిసైడ్ చేసిన తమ్ముడు పెద్దోడు అనే నా పెద్ద కొడుకు నేను పెద్ద కొడుకులా ట్రీట్ చేసే హౌస్మేట్, అమ్మలాగా నన్ను చూసిన కంటెస్టెంటు, విన్నర్ లాగా నేను చూసిన కంటెస్టెంటు నా పెద్ద కొడుకు నిఖిల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పింది. ఇదంతే ఎందుకు అబ్బా, ఇది చెప్పడము నాకైతే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా, ఎంత దారుణం అనిపిస్తుంది అంటే ఈ పెద్ద కొడుకు చిన్న కొడుకు సన్నులు. బేసిక్గా వీళ్ళిద్దరు సన్నులు, ఎవరు, పృథ్వీని నిఖిల్. ఈ సన్నులను చూసుకున్న ఈమె సన్నుల గురించి చెప్పడము చాలా దారుణంగా ఉంది. వీళ్ళు కొడుకులు సన్నులు, ఈ కొడుకులను ఏం చేసింది, సన్నులా చూసింది. కలంకం. ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటారు రిలేషన్స్ ఈ బిగ్ బాస్ హౌస్లో? లవ్ అంటారు, అన్నీ మోర్దోపేషాలు ఎత్తారు, లవ్ ఉండదు, అదే ఉండదు, అన్ని నాటకాలు, ఓన్లీ స్క్రీన్ స్పేస్ కోసం. ఈరోజు జస్మిన్ చూడండి ఎంత దరిద్రం, ఎంత దారుణం. చెప్పురు ఒక మాట, ఆమెనే చెప్పింది, మళ్ళీ నేను ఎక్కడ అన్నా అంటది. ఆమెనే నేను బ్యాడ్ అయిపోయినా పర్లేదు, నాకు వాడు కావాలి, ఇంటికి పోయిన తర్వాత మాట్లాడతా అన్నది. మళ్ళీ ఆమెనే నేను డ్యాన్స్ చేస్తా అంతోటి కనీసం డ్యాన్స్ చేసి వాడితో జోడీ వేయించవా,
నువ్వు అసలు ఎట్లా చేస్తావు నువ్వు అని చెప్పి విష్ణుప్రియతో లొల్లిపెట్టింది. అసలు నాకు చిన్న చిన్న ఆనందాన్ని దూరం చేస్తున్నావు నువ్వు అని చెప్పి విష్ణుప్రియ మీద అలిగింది. నిఖిల్తో డ్యాన్స్ చేసే చిన్న చిన్న ఆనందాలు నువ్వు లేకుండా చేస్తున్నావు నాకు అని చెప్పి విష్ణుప్రియ మీద అలిగి లొల్లి పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని ఆఖరికి విష్ణుప్రియకి పృథ్వీకి అప్పుడు లొల్లైనా కానీ వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేసే సిచ్యువేషన్కి తీసుకొని పోయింది. చాలా ఓవర్గా రియాక్ట్ అయింది. అంతేకాకుండా ఎన్నోసార్లు నిఖిల్ చెప్తుంటే కూడా లేదు నువ్వు నాకు కావాలి, నాకు బయట ఎంతోమంది ఉన్నారు తెలుసు కదా, నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు, నాకు చాలామంది ఉన్నారు బయట, నథింగ్ టు వరీ, నాకేం ఇబ్బంది ఏం లేదు, కానీ నేను చెప్తున్నా అంతే నీకు అనుకుంటూ తిరిగింది. ఓకే అట్లయితే ఓకే, నీకు ఎటువంటి అదేం లేదు అంటే ఓకే, కానీ నేను చెప్తున్నా మళ్ళీ తర్వాత హట్ అవ్వద్దు అని కూడా చెప్తున్నా అని చెప్పింది. ఇన్ని చెప్పిన సోది చెప్పిన యష్మి ఈరోజు పాయింట్ మీదకి వచ్చేసరికి అసలు నేను నీకు ఎప్పుడన్నా అన్నానా, నేను ఎప్పుడన్నా నువ్వు అంటే ఇష్టం అని చెప్పినా, నేను క్యాజువల్గా మాట్లాడితే ఇన్ని చేస్తావా, అసలు నేను ఎప్పుడన్నా నీతోటి నువ్వు ఎందుకు అంత ఫీల్ అయినావు, నువ్వేదో ఫీల్ అయిపోయి నన్ను ఇట్లా అంటున్నావు, నన్ను భజనం చేస్తున్నావు, నేను ఏ రోజు నీతోటి అది చెప్పలేదు, నాకు ఒక డ్రీమ్ వచ్చిందని చెప్పినా కానీ నువ్వు అంటే ఇష్టం అని నేను చెప్పినా అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇది ఏమనాలి భయ్యా వీళ్ళని, ఏమనాలి వీళ్ళని, ఇటువంటి కైండ్ ఆఫ్ ఆడోళ్ళని ఏమనాలి. నేను ఒక స్టోరీ చెప్తాబ్బా, ఇది వేరే సీజన్లలో కూడా చెప్పిన. ఇది అప్పట్లో వెనకట ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపోయారు, లేచిపోయారు అనుకుందాం. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకబట్టుకొచ్చి అమ్మాయిని దొరకబట్టి తీసుకొచ్చి, లేదంటే వాడు అక్కడ ఏదో ఫ్రాడ్ చేస్తే అమ్మాయి మళ్ళీ రిటర్న్ వచ్చింది అనుకో, వాడు ఏదో నగలు నట్రాలు పైసలు పట్టుకొని పోయి ఆయన సప్లైకి ఈ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు మెల్లగా వచ్చేటోళ్ళు. మెల్లగా వచ్చినా లేదంటే దొరికిపోయిన తర్వాత పట్టుకొచ్చినాక కూడా అసలు నాకు ఏం తెలియదు, వాడు అప్పుడు నాకు ఒక కూల్ డ్రింక్ ఇచ్చిండు, తాగమన్నాడు, తాగంగానే కళ్ళు తిరిగి పడిపోగానే మళ్ళీ ఇగో ఇక్కడనే తేలిన, నేను నాకు ఏం తెలియదు, మీరు వచ్చేదాకా నాకు ఏమీ ఏర్పడలేదు. ఈ దొంగ నాటకాలు అన్నీ చేస్తూ ఉంటారు. లైక్ దట్ గర్ల్ దొరికిపోయిన తర్వాత నేను ఎందుకు దొంగ, వాళ్ళ నాన్న వచ్చి చెప్పిపోయినప్పుడు కూడా ఏం లేదు, కానీ ఇప్పుడు సడన్గా చూడు నేను అసలు ఎప్పుడన్నా అన్నది, అది నోరా మోరా నోటికి ఏదొస్తే చెప్పుడేనా. నిఖిల్కి సింపతి వర్కౌట్ అవుతుందబ్బా, ఏం లేదు, నిఖిల్కి పాజిటివ్ చేయడానికి వచ్చింది. సరే పెద్ద కొడుకు నామినేట్ చేస్తున్నా అని చెప్పి చేసిందయ్యా, ఏంది ఫస్ట్ నువ్వు అసలు ఒక్క నామినేషన్ కూడా ఒక పాయింట్ మీద చేయవు, అంత బేస్లెస్ నామినేషన్ చేస్తావు, మంచి పాయింట్ తోటి చేయవు, ఇవన్నీ మనకు కరెక్ట్గా చూపించలేదు, లైవ్లో చెప్తున్నా. నువ్వు అసలు నామినేషన్ సరిగ్గా చేయవు. పృథ్వీని ఎందుకు నామినేట్ చేసినావు చెప్పు, ఫస్ట్ నామినేషన్ అంటే అది కేర్లెస్ ఇర్రెస్పాన్సిబుల్ సంథింగ్ ఏదో చెప్పి చేసిన అంటే, కాఫీ కప్ కోసం చేసావా అని చెప్పి పృథ్వీ వచ్చిండు. కాఫీ కప్ కోసం చేసావా, లేదు కదా, నాకు అప్పుడు వేరే చెప్పావు కదా, నువ్వు ఏమి చెప్పావు, నువ్వు నాకు ఏం రీజన్స్ లేవు అందుకే ఎవరు లేరు అని చెప్పి నేను నామినేట్ చేస్తున్నా ఏమనుకోకు అని చెప్పావు కదా నాకు అని చెప్పి పృథ్వీ అన్నాడు. అదే 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 అన్నట్టుగా మళ్ళీ నిఖిల్ పెద్ద ఫ్లిప్పర్. నిఖిల్ ఏంటంటే ఫ్లిప్పర్ కాదు, మ్యానిపులేటర్. నిఖిల్ ఎవ్వరి దగ్గర ఇప్పుడు సన్నీ మచ్చ ఏం చెప్పిండు, అందరినీ సాటిస్ఫై చేయలేవు మచ్చ అని చెప్పిండ, సేమ్ అదే పెద్ద గోస అయినతోటి ప్రతి ఒక్కరికి వాళ్ళకి సరిపోయే ఆన్సర్లు చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేయడం వల్ల ఈయన పెద్ద ఫ్లిప్పర్ లెక్క కనబడతాడు. నెక్స్ట్ పృథ్వీ నాకేం చెప్పావు అయిపోయింది. ఆ తర్వాత ఇంకోటి చెప్తుంది, అసలు నువ్వు ఎప్పుడైనా కరెక్ట్ రీజన్స్ తోటి వ్యాలిడ్ రీజన్స్ తోటి ఎవరైనా నామినేట్ చేసినావా అని అనగానే నాకు అనిపించాలా వ్యాలిడ్ రీజన్స్ అని నీకు అనిపించాలా అని అన్నాడు. అంటే లేదు, అన్ఫిట్ ఎవరో అది అనిపించాలి, అన్ఫిట్ అనిపించేటట్టుగా నామినేషన్ రీజన్ చెప్పాలి, వాళ్ళు ఎందుకు అన్ఫిట్ అని డిసైడ్ చేయాలి కదా అని చెప్పి సోనియా అన్నాడు. అంటే నేను 10 పాయింట్స్ చెప్పను, ఏదో ఒకటి చెప్తానా అయిపోయింది అక్కడికి అని చెప్పి అంటాడు. ఆ ఒక పాయింట్ అయినా రీజన్ మంచిగా ఉండాలని సోనియా చెప్తుంది. ఓకే, ఇది వ్యాలిడ్ రీజన్. రెండోది టేస్టీ తేజ్, అప్పుడు నువ్వు టేస్టీ తేజ్ అని ఒకసారేమో అసలు గేమ్ ఆడతలేడు వేస్ట్ అని చెప్తావు, ఇంకోసారేమో వావ్ సూపర్ గేమ్ అని అంటావు. అంటే అవును, వీక్ బై వీక్ మారుతూనే ఉంటుంది. బీబీ హోటల్ టాస్క్లో వాడు బాగా ఆడలేదని చెప్పిన, అదే బస్తాల టాస్క్లో సూపర్ ఆడిందని చెప్పిన, అంటే బీబీ హోటల్ టాస్క్లో వాడు బాగా ఆడలేదా, మరి మీరంతా మస్తు ఆడిర్రా అంటే వాడు వీడు అంటున్నా ఏమనుకోవద్దని చెప్పి టేస్టీ తేజ్ దగ్గర మళ్ళీ ఒక మాట అంటది. అయితే లేదు కానివ్వండి ఇప్పుడే నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయిలే అన్నట్టుగా వాళ్ళందరూ కూడా రెడీగా ఉంటారు వినడానికి. మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి తెలుసా, అవినాష్కి రోహిణికి టేస్ట్ తేజకి వీళ్ళందరూ వచ్చి నామినేట్ చేస్తుంటే బాగుంది ఇదేదో అన్న ఫీలింగ్లో ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఓజీస్కి అన్యాయం జరిగింది అనుకుంటారా, ఇప్పటికీ ఓజీస్లోంచి ఒక్కరన్నా ఫిల్టర్ అవుతారు అన్న ఫీలింగ్ నాకు ఉన్నది. కనీసం పృథ్వీ యష్మి వీళ్ళిద్దరిట్లో ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్, డబుల్ ఎలిమినేషన్ పడితే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే ఓజీస్ నుంచి చాలా రోజుల నుంచి ఎవరు పోతలేరు ఒకటి. రెండోది ఈ ఓజీ క్లాన్ పాత బ్యాచే కదా వీళ్ళంతా వచ్చిన వాళ్ళు,
కాబట్టి వాళ్ళకి ఈ పాతోళ్ళతోటే ఆ గొడవలు ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళనే నామినేట్ చేసిరు. అర్థమైందా? అండ్ ఇంకో డౌట్ కూడా వస్తుంది, ఓన్లీ ఓజీలను మాత్రమే నామినేట్ చేసిరు, బయట వేరేటోళ్ళు అయితే తప్పు లేదా, వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు అనే ఫీలింగ్ కూడా మనకు వస్తూ ఉంటుంది. కొంచెం స్క్రిప్ట్ తోటి ముందుకు పోతుందా, ఈ చాలా రోజుల నుంచి వాళ్ళలోంచి ఒక్కరు కూడా పోతలేరు కాబట్టి మొత్తం వాళ్ళే వస్తే ఒక్కరైనా పోతారు అని అనుకున్నారా? మరి విష్ణుప్రియని ఎవరు ఎందుకు నామినేట్ చేయలేదు అంటే విష్ణుప్రియ ఇది ఒక్క తప్పు కనబడతలేదా? అసలు విష్ణుప్రియ గేమే లేదు కదా, మీది గేమే లేదని ఎవరిని నామినేట్ ఎందుకు చేయలేదు అనే క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. ఏం లేదు, విష్ణుప్రియ నామినేట్ చేయొద్దని చెప్పి పంపుండొచ్చు అబ్బా మేనేజ్మెంట్ అంతా కూడా. రైట్. అండ్ ఈ వీక్ని బట్టి నేను చెప్పినాను కదా, ఆ తర్వాత నువ్వు ఎవ్వరికి ఏమి సరిగ్గా చెప్పవు, ఆ అమ్మాయి నో అంటున్న డిస్రెస్పెక్ట్ అంట. ఒక్క నిమిషం. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తుంది. గౌతమ్ కృష్ణ దగ్గర నువ్వు నామినేట్ చేసినావు కదా, నీ పాయింట్స్ తోటి నామినేట్ చేయకుండా నువ్వు వేరే వాళ్ళ పాయింట్స్ తోటి నామినేట్ చేసినావు. అసలు ఆ పాయింట్ తోటి నామినేట్ చేయడం కరెక్టేనా అంటే నాకు అనిపించింది అది అమ్మాయిని డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినట్టుగా అనిపించింది. డిస్రెస్పెక్ట్ అనే పాయింట్ మీద అతను మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడినా అని చెప్పంగానే డిస్రెస్పెక్ట్ అనే పాయింట్ నువ్వు మాట్లాడినావు కరెక్టే, మరి అదే డిస్రెస్పెక్ట్ ప్రేరణ కానీ యష్మి కానీ 2 నెలల్లో ఎక్కడ చేయలేదా అని అడిగింది. అంటే నాకు అనిపించలేదు, నాకు అనిపించింది చెప్తున్నా. వాడు ఆ డిస్రెస్పెక్ట్ అనే పాయింట్ తోటి వాడు అన్నాడు కాబట్టి నేను అన్నాను. అవునా, ఏమన్నాడు అంటే అశ్వత్థామ అంటే అతనికి డిస్రెస్పెక్ట్ అనిపించినప్పుడు అక్క అంటే నీకు డిస్రెస్పెక్ట్ అనిపించింది అందుకే నేను నామినేట్ చేసిన అంటే నీకేం సంబంధం అని అన్నది. అలా చూసుకుంటారు వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్లా, నువ్వెందుకు దూరినావు? వాళ్ళ సంబంధం నీకు సంబంధం ఉన్న మ్యాటర్ కాదు కదా అంటే నాకు అనిపించింది నేను చెప్పిన. నువ్వెందుకు దూరావంటే నాకు అనిపించింది వేరే వాళ్ళ దాంట్లో దూరుతున్నావు నువ్వు. మళ్ళీ సోనియా నువ్వు వేరేటోళ్ళ దాంట్లో దూరుతున్నావు, నీకు సంబంధమే లేదు ఆ మ్యాటర్. అది మొత్తం అందరికీ సంబంధించిన గొడవ కాదు, వాళ్ళిద్దరికీ సంబంధించిన పర్సనల్ గొడవ. ఆ గొడవలో నువ్వెందుకు దూరినావు? అక్కడ దానివల్ల హౌస్ హార్మోని చెడిపోలే. హీట్ ఆఫ్ ద మూమెంట్ జరిగిన ఆర్గ్యుమెంట్లో మధ్యలో నువ్వు దూరాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా గొడవ జరగడం వేరు, హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒక మాట అనుకోవడం వేరు. ఆ మాటలలో వచ్చిన మాటలకి వెళ్ళి నువ్వు ఆ పాయింట్ని తీసుకుని నామినేట్ చేయడం తప్పు అని చెప్పి ఇది బాగుంది, ఈ పాయింట్ బాగుంది. అయితే ఇక్కడ గౌతమ్ కృష్ణ అండి నేను ఒక్క నిమిషం డిస్రెస్పెక్టివ్ కాదు అది. గౌతమ్ కృష్ణ గట్టిగా మాట్లాడండి అబ్బా, మధ్యలో ఇన్వాల్వ్ అయ్యండి, 2-3 సార్లు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ కృష్ణ అంటాడు నేను డిస్రెస్పెక్ట్ తోటి మాట్లాడలేదు, నేను డిస్రెస్పెక్ట్ తోటి మాట్లాడినా అని అనిపిస్తే నేను ఇప్పుడు వెళ్ళిపోవడానికి రెడీ, ఎందుకంటే అది డిస్రెస్పెక్ట్ కాదు, అక్క అనేది డిస్రెస్పెక్ట్ అసలే కాదు అని చెప్పి మనోడు గట్టిగా కూర్చున్నాడు. ఎవరితోటనే చెప్పి నేను డిస్రెస్పెక్ట్ చేసినా అని హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చిన పాయింట్ మీదకి వెళ్ళి నువ్వు నామినేట్ చేయడమే తప్పు అని చెప్పి గట్టిగా చెప్పింది. మళ్ళీ తేజ ఎగ్గుల దగ్గర కూడా అంతే నువ్వు అని చెప్పి ఇంకో పాయింట్ చెప్పేది. తేజ ఎగ్గేసిండు తప్పే కదా, మరి యష్మిది కూడా తప్పే కదా, మరి అక్కడ తప్పు కాదని చెప్తావు అంటే నేను తప్పు కాదని చెప్పలేదు అని అంటే తప్పు కాదనే చెప్పినావు అని చెప్పి గట్టిగా చెప్తుంది. తప్పు కాదనే చెప్పినావు అంటే నేను ఇద్దరిని నామినేట్ చేయడానికి లేదా, ఆ రోజు ఒకటే నామినేషన్ ఉంది కాబట్టి ఒకరికే చేసినాను, ఒకటే నామినేషన్ ఉందని ఒకరికి చేసినావు అయిపోయింది కదా, మళ్ళీ వర్స్ట్ ఎందుకు తేజకి ఇచ్చినావు అనగానే తేజ ఇట్లా చూస్తా ఉన్నాడు. వర్స్ట్ ఎందుకు తేజకి ఇచ్చినావు? అక్కడ అది పెద్ద మిస్టేక్ కాదు అని నీకు తెలుసు, ఎందుకంటే యష్మి ఆల్రెడీ డిసైడ్ అయింది తేజ ఎగ్గేయంగానే మళ్ళీ నేను ఇంకో ఎగ్గేస్తానని నీకు చెప్పింది. చెప్పినప్పుడు యష్మి తప్పు కదా, మరి యష్మి అట్లా చేయొద్దు అని నువ్వు చెప్పలేదు. పైకి వెళ్ళి ఆ పాయింట్ తోటి తేజని నామినేట్ చేయడమే కాకుండా ఆ పాయింట్ తోటి తేజకి వర్స్ట్ అని ఇచ్చినావు. ఆల్రెడీ పనిష్మెంట్ తీసుకుంటున్నాడు, మళ్ళీ పనిష్మెంట్ ఎట్లా ఇస్తావు నువ్వు? వర్స్ట్ అని ఇచ్చినావా లేదా అని అంటే ఇచ్చినాను, అది తప్పు కదా అని చెప్పి అనగానే తేజకి ఓకే ఇన్ని జరుగుతున్నారా నా వెనకాల అనుకున్నాడు. తేజ తప్పు అనిపించింది అందుకే చేసిన, యష్మి కూడా తప్పే కానీ తేజ తర్వాత తప్పు కదా అది అని ఒక పాయింట్ ఉంది. కాదు ముందే యష్మి డిసైడ్ అయినప్పుడు నీకు తెలిసినప్పుడు అది అక్కడనే చెప్పాలి, నువ్వు కట్ ఆఫ్ చేయాలి కదా, అది కరెక్ట్ కాదు అని చెప్పాలి కదా. అంటే ఐ రెస్పెక్ట్. ఇంకా కొంచెం డిస్కషన్ జరిగింది యష్మిది స్ట్రాటజీ అన్నప్పుడు, యష్మి దాని గురించి ఎందుకు చెప్పలేదు. అండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది ఆగురు ఏదో రాసిన ప్రొటెక్టెడ్ హర్. నువ్వు ప్రతిసారి ఆమెకి ఏదో ప్రొటెక్టర్ లాగా, అది బాహుబలి మన దేవసేన కోసం నిలబడ్డాడని చెప్పలే, ప్రతిసారి ఆమెకి ఏదో ప్రొటెక్టర్ లాగా ఆమెకి సపోర్ట్ చేసుకుంటూ ఎందుకు వస్తావు నువ్వు అని అంటే ఐ రెస్పెక్ట్ ఎమోషన్స్ అన్నది. ఐ రెస్పెక్ట్ ఎమోషన్స్ అనగానే ఆహాహా నువ్వు రెస్పెక్ట్ ఎమోషన్స్ ఇది మాట్లాడుకోవాల్సిన టాపిక్ అని చెప్పి స్టార్ట్ చేసింది. నీ గ్రూప్లో ప్రతిసారి స్టార్ట్ చేసింది రెస్పెక్ట్ ఎమోషన్సా అని చెప్పి ఈమెకి నైనికకి జరిగిన ఇష్యూలో నిఖిల్ ఏదో సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేసిందంట. అక్కడ నా ఎమోషన్స్ దెబ్బతిన్నాయి, మరి నా ఎమోషన్కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టు అని ఒక పాయింట్ మాట్లాడింది. ఆ తర్వాత యష్మి వెనకాల ఆమె గురించి, యష్మి ఒక సింగిల్ అట్లాంటి గర్ల్ గురించి వెనకాల నువ్వు వేరే రకంగా మాట్లాడినావు అంటే ఎవరితోటి మాట్లాడినట్టు రోహిణితోటి ఏం చెప్పినావు నువ్వు, నేను వీటి కోసం రాలేదు,
అసలు ఇవన్నీ కాదు అని చెప్పి చాలా రూడ్గా మాట్లాడింది అబ్బా. యాక్చువల్లీ ఎక్కడా కూడా నిఖిల్ అంత రూడ్గా మాట్లాడాడు. ఫస్ట్ పాయింట్, ఇప్పటిదాకా నిఖిల్ని పర్ఫెక్ట్గా పాయింట్అవుట్ చేసింది. ప్రతి పాయింట్లో నిఖిల్ తప్పు ఉంది, నిఖిల్ గురించి గట్టిగా మాట్లాడిన సోనియా ఇక్కడ నుంచి యష్మి టాపిక్ తీసుకురాగానే ఇదంతా కూడా నిఖిల్కి ఎంతో పాజిటివ్ ఎపిసోడ్ కింద మారిపోయే ఛాన్స్ అయిపోయింది అన్నట్టు. అయితే ఇక్కడ యష్మిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నువ్వేమన్నావు ఆమె దగ్గర, నేను ఇట్లాంటి వాటి కోసం రాలేదు, ఆమె అంతా మీ ఊకే ఎంబడి పడుతుంది అన్నట్టుగా మాట్లాడినావు కదా అని అంటే, నేను అట్లా మాట్లాడినా, నేను అట్లా మాట్లాడలేదు అని చెప్పి నిఖిల్ మళ్ళా అన్నాడు. లేదు నువ్వు అట్నే మాట్లాడినావు అని చెప్పి ఇవన్నది. అంటే ఏం మాట్లాడినా రోహిణి అడుగుదావు అని చెప్పి రోహిణిని అడిగితే నాతో అట్లేం మాట్లాడలేదు, ఒక నిమిషం వీటి కోసం నా దగ్గర నువ్వు ఇక్కడ మనోడు చెప్తాడు, నువ్వు ఎపిసోడ్ చూసినావు 24 hours చూసినావు నాకు తెలియదు కానీ అని చెప్పి నిఖిల్ అంటాడు. అంటే నేను ఎపిసోడ్ చూసినా 24 hours చూసినా అవి నీకు అవసరం లేదు, నువ్వేం చెప్పినావు ఏం చేసినావు అది నేను చూసినా అదే చెప్తున్నా నేను అంటే. యష్మి ఉండి నాకు చాలాసార్లు డిప్లొమాటిక్గా చెప్పాడు, ఫ్రెండ్లా ఎవరైనా తోడుపడి లేనప్పుడు నేనైనా వాడికి ఏం చెప్పలేదు కదా అని చెప్పి స్టార్ట్ చేసింది. నేనేం చెప్పాను, నాకు ఎప్పుడైనా నాకు డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పాడు, నాకు అసలు క్లారిటీగా ఏ ఆన్సర్ చెప్పలేదు అండ్ నేను ఎప్పుడు కూడా వాడికి ఏం చెప్పలేదు, నాకు జస్ట్ ఒక డ్రీమ్ వచ్చిందని చెప్పిన, అంతకుమించి ఇంకేం చెప్పలేదు అనగానే అక్కడ రోహిణి వెన్ నేను ఆమె కోసం రాలేదు, ఆమె వెంట పడడానికి రాలేదు, వేరే వాళ్ళతో ఆమె కోసం నేను రాలేదు, ఆమె మీద వెంట పడడానికి నేను రాలేదు అని వేరే వాళ్ళతో మాట్లాడినావు కదా, అది కరెక్ట్ కాదు కదా అని. అయితే అక్కడ యష్మి ఉండి నాకు డ్రీమ్ వచ్చింది అంతే, నేను డ్రీమ్ గురించి చెప్పాను, అంతకుమించి ఇంకోటి లేదు, అయినా నన్ను బ్యాడ్ చేయడం ఏంది అన్నట్టుగా మాట్లాడితే నేను కట్ ఇట్ ఆఫ్, ఆమె చెప్పంగానే ఆ ఫీలింగ్స్ని కట్ ఇట్ ఆఫ్ చేసేసిన అనే టాపిక్. ఆ తర్వాత ఒక్క నిమిషం, ఇక్కడ నువ్వు ఆ అమ్మాయికి గాజులు వేసినావు, ఎవరు నువ్వు ఆ అమ్మాయికి ఇష్టం లేదని చెప్తావు, మళ్ళీ ఆ అమ్మాయికి గాజులు వేస్తావు, ఆ అమ్మాయికి ఇంకేదో హెల్ప్ చేస్తావు అని అంటే నిఖిల్ ఉండి నేను విష్ణుప్రియకి కూడా గాజులు వేసిన అంటే నువ్వు ఫ్లర్టింగ్ అదంతా చేస్తావు, రోహిణితో అట్లాంటి చెప్పినావు అంటే లేదు నేనేం చెప్పలేదు, ఐ కట్ ఇట్ ఆఫ్ అంటే టక్కన యష్మి అందుకొని అక్కడ ఫీల్ అయింది అన్నట్టు ఘోరంగా. ఆహా నా గురించి రోహిణితో ఇట్లా బ్యాడ్గా చెప్పినావా నువ్వు అన్న ఫీలింగ్లోకి పోయింది. అయితే రోహిణితో ఏం బ్యాడ్గా చెప్పింది అనేది మాత్రం అడగలేదు. ఆ తర్వాత డిస్కషన్ చాలాసేపు జరిగినాయి, అక్కడ అడుగుతారు. అయితే డిడ్ యూ ఐ కట్ ఇట్ ఆఫ్, అసలు ఆ ఫస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పగానే ఐ కట్ ఇట్ ఆఫ్ అనగానే డిడ్ యూ కట్ ఇట్ ఆఫ్ అని వచ్చింది. ఎంటర్ అయ్యి నేను ఫ్రెండ్గా ఉన్నాను అంతే, అసలు నువ్వు ఫ్రెండ్గా కూడా సరిగ్గా లేవన్నది ఇప్పుడు అర్థమైంది, నేను నీతో చెప్పిన మ్యాటర్లను నువ్వు రోహిణితో ఎందుకు చెప్తావు, అసలు నేను నీకు ఏం చెప్పినా రోహిణితో ఏం చెప్పినావు అంటే ఆల్సో స్పోక్ విత్ పృథ్వీ, అసలు పృథ్వీతో ఏం చెప్పినావు, ఇవన్నీ మ్యాటర్స్ తీసింది యష్మి. ఏం పనికిరాని ముచ్చట్లే అని చెప్తారు. అదే యష్మి అంటది జస్ట్ ఏ డ్రీమ్, ఏ ఫీలింగు లేదు, సార్ట్ ఇట్ అవుట్, అది అయిపోయింది, కానీ మళ్ళీ నువ్వు అసలు ఎట్లా చెప్తావు అంటే సోనియా ఉండి ఒక్క నిమిషం, తనకి నేను తనకి అవసరం లేదు అనుకున్నప్పుడు తన ఫేస్ మీద చెప్పాలి కదా, అంటే నేను అలా ఎదుటి వాళ్ళ మొహం మీద మాట్లాడలేను అంటే యష్మి ఉండి డిప్లొమాటిక్గా మాట్లాడతాడు, ఎవ్రీ టైం కన్వర్జేషన్లో డిప్లొమాటిక్గా మాట్లాడతాడు, డిప్లొమాటిక్గా మాట్లాడతాడు తప్ప. రైట్, అయితే అంటే ఎలా మాట్లాడాలి, రఫ్గా మాట్లాడాలా అని చెప్పి నిఖిల్ అన్నాడు. అంటే కాదు చెప్పుంటే అప్పుడే అయిపోయేది అని అంటే నేను నీ గురించి ఆలోచించి, యష్మి అంటది నేను నీ గురించి ఆలోచించి పర్సనల్ లైఫ్ ఉంది నీకు అని చెప్పి నేను ఎక్కడ కూడా నేను సింగిల్ అయిపోయినా పర్లేదు అనుకొని నిన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నేను ఇలా ఉంటే నువ్వు నన్నే అంటావా, ఈ డైలాగే నాకు అర్థమే కాలేదు. ఇప్పుడు నేను సింగిల్ అయిపోయినా పర్లేదు అని అంటే నేను సింగిల్ అయినా పర్లేదు అని చెప్పి నేను నీ గురించి నేను ఆలోచించాను తెలుసా అని చెప్పాడు. ప్రతి ఒక్కటి నీకు తెలుసు కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేంటే రోహిణి ఉండి నాతో ఏం పెద్ద స్ట్రాంగ్గా చెప్పలేదు, మొహం మీద ఏమన్నాడంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో ఎలా మొహం మీద చెప్తాను చెప్పలేను కదా, అందుకే స్మూత్గా డీల్ చేస్తున్నా అన్నట్టుగా చెప్పిండు, అంతకుమించి ఇంకేం చెప్పలేదు అని చెప్పి రోహిణి అన్నది. యష్మి ఉండి ఏమీ లేదు అని చెప్పాలి కానీ చెప్పలేదు నాకు, రోహిణికి ఎందుకు చెప్పావు నువ్వు అని చెప్పాడు. నాకుంది అనే క్లారిటీ నీకెందుకు ఇచ్చాడు, నాకుందనే క్లారిటీ నీకెందుకు ఇచ్చాడని అడిగింది. అంటే యష్మికి తన మీద ఫీలింగ్స్ ఉన్నాయనే క్లారిటీ నీకెందుకు ఇచ్చాడు, ఆమె బాధ ఏం తెలుసా, నేను బదనామైతేనేమో అన్న ఉద్దేశంతో గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు ధరుముకున్నట్టు నేను అసలు ఎప్పుడన్నా నాకు అసలు ఫీలింగ్స్ ఉన్నాయని నేను ఎప్పుడు చెప్పిన, నాకు ఫీలింగ్స్ ఉన్నాయన్న క్లారిటీ నీతో ఎందుకు చెప్పిండు, నీవే అందరితోటి చెప్పింది, ఊరంతా చెప్పుకున్నది, ఊరంతా కాదు ప్రేరణతోటి యష్మితోటి ప్రేరణతోటి పృథ్వీతోటి నిఖిల్తోటి మళ్ళా చెప్పింది,
అందరికీ కనబడుతుంది, ఎంబడెంబడి తిరిగింది, ఆట పాటించింది, గౌతమ్ నేర్పించింది, ఇవన్నీ చూసినాము. ఇన్ని జరిగిన తర్వాత ఏ వచ్చి బీపై, బి వచ్చి సిపై అంతా చూసిన తర్వాత ఇప్పుడు అసలు ఏ లేదు, బి లేదు, సి లేదు, అసలు మా ఇద్దరికి సంబంధమే లేదని చెప్పి సోది చెప్తా అంటే ఎవరు నమ్మాలి? ఇక నిఖిల్ ఒక ఫ్రెండ్ లాగా ఉండొచ్చు కదా అని అన్నందుకే నేను ఫ్రెండ్ లాగా ఉన్నాను, లేకపోతే అట్లా కూడా ఉండకపోయేటోని. నువ్వు అన్నావు కదా నాకు ఆ రోజు ఇవన్నీ ఫీలింగ్స్ లేకపోయినా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయొచ్చు కదా అన్నప్పటి నుంచి నేను మాట్లాడుతున్నా. మధ్యలో నువ్వు అసలు ఇలాంటివి చెప్పిన తర్వాత నేను మాట్లాడడం కూడా బంద్ చేస్తే నువ్వు కనీసం ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయొచ్చు కదా అని చెప్పి రిక్వెస్ట్ చేసినావు, గుర్తుందా అని అంటే నేను ఎక్కడ చెప్పినా నేను ఎప్పుడు చెప్పినా అని మాట్లాడతాను. ఫస్ట్ వన్ లాస్ట్ ఒక థింగ్ చెప్తా అందరికీ అని చెప్పి మొత్తం వన్ లాస్ట్ థింగ్ నేను చెప్పబోయేది అందరూ వినండి జాగ్రత్తగా. ఏంటంటే ఈ హౌస్లో నాకు తన మీద ఎటువంటి ఫీలింగ్ లేదు, జస్ట్ ఒక డ్రీమ్ వచ్చింది అని చెప్పాను అంతే. డిప్లొమాటిక్గా ఉండడం వల్ల ఫీలింగ్ పెరిగింది తప్ప ఇంకేం లేదు. అసలు అతను ఏం చెప్పలేదు నాకు, నేను ఆమెకి ఏం చెప్పలేదు, అసలు నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నాకు ఒక డ్రీమ్ మాత్రమే వచ్చింది. అవునా సోనియా అండి, యష్మి యూ ఫీల్ ఇట్ డిస్రెస్పెక్ట్ టు యూ అంటే నీ ఎమోషన్స్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టుగా నీకు అనిపించిందా అని అడిగింది. అవునవును నాకు అనిపించింది అన్నది. చాలు దట్స్ ఇట్, అయిపోయింది, నువ్వు డిస్రెస్పెక్ట్ చేసినావు అని చెప్పి ఈ మేడం కన్క్లూడ్ చేసింది. ఆమె మనసులో మనకే పెడుతుంది, ఆమె మనలో యాక్చువల్లీ ఇక్కడ ప్రేరణ యష్మిని పక్కకు పిలిచి ఆమె మనలో మనకే ఇండైరెక్ట్గా చెప్పింది, ఆమె మనలో మనకే పెడుతుంది, మీకు అర్థమైతే లేదు. ఒకరికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఆమెకి సపోర్ట్ వస్తుంది. సో ఆ టైప్లో వేరేటోళ్ళ పాయింట్ తోటి ఇది ప్రతిసారి చేసేది అది, సోనియా చేసేది అది. డే 1 నుంచి కూడా నబీల్ పాయింట్లో నబీల్ గురించి సపోర్ట్ చేసి మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది, అప్పుడు నబీల్ కూడా సపోర్ట్కి వస్తాడు కదా. అట్లా సోనియా ఎప్పుడు చేసినా కానీ వేరేటోళ్ళ పాయింట్ని తీసుకొచ్చి తన పాయింట్ కింద చేసుకొని వాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినట్టుగా మాట్లాడుతుంది. అప్పుడు ఏంటంటే ఒక 4 వస్తారు అన్నట్టు. ఇప్పుడు చూడురి, ఇద్దరు నామినేషన్లలో గౌతమ్ కృష్ణ తరపున మాట్లాడినట్టు ఉంటుంది, టేస్టీ తేజ తరపున మాట్లాడినట్టు ఉంటుంది, ఇప్పుడు సోనియా తరపున యష్మి తరపున మాట్లాడినట్టు ఉంటుంది. వీళ్ళందరి తరపున మాట్లాడి ఉండేసరికి బలంగా ఉంటుంది అన్నట్టు. పృథ్వీ తరపున మాట్లాడినట్టు ఉంటుంది. సో ఇక్కడ బలంగా కనబడుతుంది, కానీ ఈమె అరుపులు తప్ప ఇంకేమున్నాయి అన్నట్టు మ్యాటర్. వాళ్ళంతా ఒకటే. మళ్ళీ యూ డోంట్ హ్యావ్ గట్స్ టు టాక్, యూ డోంట్ హ్యావ్ ద రెస్పెక్ట్. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదు అనే సెన్స్లో చెప్పగానే అక్కడ ఆ తర్వాత గౌతమ్ కృష్ణ ఇదంతా నామినేషన్ అయిపోయింది, కానీ నువ్వు నాకు గెలవాలని ఉంది, నువ్వు గెలిస్తే చూసి ఫస్ట్ ఆనందపడేది నేనే అని చెప్పేసి ఆ బాటిల్ పలగొట్టేసిన తర్వాత గౌతమ్ కృష్ణ వచ్చి మధ్యలో గౌతమ్ కృష్ణ గురించి చెప్తానట్టు. వాళ్ళ మీ అమ్మగారు వచ్చి గౌతమ్ కృష్ణ తోటి గొడవ పెట్టుకోవద్దు అనగానే గొడవ పెట్టుకోవడం ఆపేసినావు, అసలు ఇట్లాంటివి చేస్తుంటావు నువ్వు అన్నీ కూడా అని ఒక మాట అంటారు. అనగానే ఆ తర్వాత ఆ పాయింట్ అక్కడ గుర్తుంచుకుంటాడు గౌతమ్ కృష్ణ. లాస్ట్లో వచ్చి గౌతమ్ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అని అడుగుతాడు. సోనియా చెప్పేస్తుంది, నీతో డిఫెన్స్లోకి పోవద్దు అని చెప్పింది, నేను నామినేట్ చేయొద్దు అని చెప్పింది అని చెప్తాడు. చెప్పంగానే ఓహో నిఖిల్ ఇందుకే నువ్వు నాతో ఎక్స్ట్రా స్వీట్గా ఉంటున్నావు అంటే, ఎక్స్ట్రా స్వీటా? ఏముంది ఎక్స్ట్రా స్వీటు? అట్లాంటి ఏం లేదే, ఎక్స్ట్రా స్వీట్ ఏం లేదు నీకు. అయినా నువ్వు ఉండాలనుకుంటే ఉండు, లేదంటే లేదన్నట్టుగా అన్నాడు. అయినా నీతోటే ఉంది, నాకు నీతో పడుతుందిలేమని అన్నట్టుగానే మాట్లాడతాడు తర్వాత. కానీ అంటే ఎంబటే ఉండి ఎక్స్ట్రా తీపి నీ ఆరోగ్యానికి ఒంటికి చేదు అని చెప్తాడు. ఎక్కువ తీపి శరీరాన్ని అల్లకల్లోలం చేస్తుంది, జాగ్రత్త అని ఒక మాట చెప్తాడు. ఆ తర్వాత డిస్కషన్స్లో మన నిఖిల్ సాబ్ ఏమంటాడంటే, వీడికి నాకు మళ్ళీ పడుతుందిలే అని చెప్పాడు. నెక్స్ట్ ఆఫ్టర్ ఈ నామినేషన్ తర్వాత నిఖిల్, యష్మి, రోహిణి వీళ్ళ డిస్కషన్ ఒకటి జరిగింది. ఇక్కడ ఏంటంటే రోహిణి ఏంట్రా తనకి నువ్వంటే ఇష్టం అని దానికి ఫీలింగ్ ఉందిరా చెప్పింది, బయట ఫ్రెండ్ ఉన్నావు అని చెప్పింది. రోహిణి తనకి నువ్వంటే ఇష్టం అని అన్నావు కదా అని అంటే దానికి ఫీలింగ్ ఉందిరా, దానికి ఫీలింగ్ ఉంది, అదే చెప్పాను నేను. రోహిణి అంటుంది, చెప్పింది బయట ఇలా నాకు ఉంది అని ఫ్రెండ్స్ లాగా ఉందామని చెప్పింది. రోహిణితో డిస్కషన్ చేసిండు. ఏం డిస్కషన్ చేసారో ఇక్కడ డిస్కస్ చేస్తారు మళ్ళీ. అయితే నువ్వంటే నాకు నీకు తనంటే ఇష్టమా లేదంటే తనకి నువ్వంటే ఇష్టమా అని నేను అడిగిన అని రోహిణి అడిగింది. అయితే దానికి నిఖిల్ ఏమన్నాడంటే, దానికి ఫీలింగ్ ఉంది కానీ అది చెప్పింది కానీ నాకు బయట ఇలా ఉంది అని చెప్పిన, సో ఫ్రెండ్స్ లాగా ఉందామని చెప్పింది, అందుకే నేను ఫ్రెండ్స్ లాగా ఉంటున్నా అని చెప్పి నాకు ఇట్లా చెప్పిండు అని చెప్పి రోహిణి చెప్పింది. చెప్పగానే యష్మి ఉండి, అసలు హోప్ అనే వర్డ్ వాడావు, అసలు ఏమీ లేని మ్యాటర్ని నువ్వు ఎలా చెప్పావు అని చెప్పి
అన్నది. మళ్ళీ యష్మి అంటుంది, నువ్వంటేనే నాకు రెడ్ ఫ్లాగ్, అసలు నా టైపు మనిషివి కాదు, నువ్వు జస్ట్ డ్రీమ్ అని నీకు చెప్పాను, అయినా కానీ నువ్వు ఇలా ఎలా చెప్తావు, నేను నువ్వంటే నాకు ఇష్టమని నేను చెప్పానని ఎలా చెప్తావు అని చెప్పి యష్మి అన్న. రెడ్ ఫ్లాగ్ అన్నది ఎప్పుడు చెప్పురి, నువ్వంటే నాకు రెడ్ ఫ్లాగ్, నీ టైప్ నువ్వు నా టైప్ మనిషివి కాదని ఎప్పుడు అన్నది గడ్డం గీగిన తర్వాత చెప్పింది. గడ్డం గీయంగానే నువ్వు నాకు రెడ్ ఫ్లాగ్ కనబడుతున్నావు, అసలు నువ్వంటే నాకు ఇష్టమే లేదు, చూడు పృథ్వీ గడ్డం ఎంత క్యూట్గా ఉంది, అసలు నేను అతనితో ఫ్లడ్ చేద్దాం అనుకుంటున్నా అని అప్పుడు చెప్తుంది. అప్పటిదాకా రెడ్ ఫ్లాగ్ రాలే, సడన్గా రెడ్ ఫ్లాగ్ చూడరు ఇప్పుడు వచ్చింది. గడ్డం లేకపోతే రెడ్ ఫ్లాగ్ అయిపోతారా, గడ్డం రేపు పొద్దున వస్తుంది మళ్ళీ గ్రీన్ ఫ్లాగే. సరే ఇక్కడ ఇంకేమంటుందంటే నిఖిల్ అంటాడు, నువ్వే అన్నావు కదా అని అంటే, నేనా ఎక్కడన్నా ఏమన్నా ఏం వస్తుంది ఫీల్, నేను కూడా నువ్వు ఫీల్ అయ్యి నా వెనకాల వెళ్ళి ఆ అమ్మాయి ఇట్లా అన్నది అని చెప్పి నువ్వు చెప్పి మళ్ళీ నన్ను అంటున్నావు అని యష్మి అందుకుంది. ఇక రోహిణి, బయట ఉందని చెప్పాలి కదా, బయట ఉందని గట్టిగా చెప్పాలి కదా అని అంటుంది. అంటే చెప్పడు, అవన్నీ నాకు చెప్పడు తెలుసా, అది చెప్పలేదు తెలుసా అంటుంది. యష్మికి ఎన్నిసార్లు చెప్పిండబ్బా, ఎన్నిసార్లు చెప్పిండు యష్మికి. నెక్స్ట్, సెన్సిటివ్ టాపిక్ని ఎలా కన్వే చేసావు నువ్వు అనగా ఇక్కడ పృథ్వీ పక్కన అంటాడు, అరే నీ క్లారిటీ ఉందా అంటే నా క్లారిటీ ఉంది అంటాడు. నాకు క్లారిటీగా చెప్పాలి కదా నువ్వు అని చెప్పి యష్మి అంటుంది. చెప్పు అంటుంది. నిఖిల్ నేను చెప్పాను నీకు అని అంటే, యూ ట్రీటెడ్ మీ లైక్ ఏ షిట్, ఒక హ్యూమన్ బీయింగ్లా చూడలేదు నన్ను, ఒక షిట్ లాగా చూసినావు అని చెప్పి యష్మి అంటారు. ఈ యష్మి నిజంగా పర్లేదు, అట్లా కూడా చూడొచ్చు యష్మిని కదా. యష్మి, యూ చీటెడ్ మీ లైక్ ఏమీ లేని ఒక జుజుబీ టాపిక్ని తీసుకొచ్చి ఇంత కన్ఫ్యూజన్కి తీసుకొచ్చి పెట్టావు నువ్వు. బ్యాడ్ అయింది ఎవరు అంటే నేనే బ్యాడ్ అయినా అంటాను. నీకు కరెక్టే కదా, నేనే బ్యాడ్ అవుతున్నా, ఏం లేదు అంటే ఇలాంటివి జరుగుతాయని తెలుసు, అడిదిప్పి నా మీదకి అయినా వస్తుందని తెలుసు. నాకు మొహం మీద నో అనడం రాదు, నో చెప్పడానికి రాకపోతే అసలు టాపికే లేదు, నో చెప్పడం ఏంటి నువ్వు అని అంటాను. అయిపోయింది, బేబాక్ వచ్చింది. కోర్స్ ఇంత జరిగిందా, ఇంత ల్యాగ్ అయిందా, ఇంత సోది పెట్టినా నేను కూడా. తర్వాత వాళ్ళిద్దరు కలిసి కూర్చొని ముచ్చట పెట్టుకున్నారు, వాళ్ళంతా ఒక టీమ్గా మళ్ళీ కూడి ఉన్నారు. అందరు వచ్చి చెప్పేసరికి దొరికిపోయినాం కదా, దొంగలు దొరికిపోయిన తర్వాత ఏమవుతుంది వాళ్ళకి ఏంటంటే, మళ్ళీ ఇంతకుముందు చెప్పిన శాస్త్రం లెక్క నిండ మునిగినాక సెల ఉండదు అన్నట్టు ఆ టైప్లో ఇప్పుడు వీళ్ళకి నిండ మునిగినట్టు అయిపోయింది, అంతా తెలిసిపోయినాక ఇంకేంది, ఇంకా బాజాప్తుగా ఆడతారు. ఆడాలి, మనం చూడాలి. నెక్స్ట్ బేబాక్ వచ్చింది, అందరికీ హాయిలు బాయిలు హగ్గులు అంతా మాట్లాడింది. బేబక అని చెప్పి ఖుషి అయిపోయారు. ఆ తర్వాత పృథ్వీ నామినేట్ చేసింది. ఫస్ట్ నామినేషన్ పృథ్వీ. ఏం లేదబ్బా, సింపుల్ మ్యాటర్ ఒకటే, నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్కి ఫిట్ కాదని నన్ను అన్నావు కదా, అంటే నువ్వు ఓన్లీ గేమ్లో ఓన్లీ అగ్రెషన్ తోటి ఆడతావు, ఏ గేమ్ అయినా కానీ అగ్రెషన్తో ఆడతావు, ఫిజికల్ ఒకటే కాదు నార్మల్గా కూడా ఆడాలి అని చెప్పి నేను ఒక పాయింట్ చెప్తే, నువ్వేంటంటే నువ్వు ఫిట్ కాదు అని చెప్పి నేను ఒక పాయింట్ చెప్పొచ్చు, యు ఆర్ ఫ్యాట్ అని చెప్పి నేను నామినేట్ చేయొచ్చు అని చెప్పావు నువ్వు ఆ మాట అన్న తర్వాత కూడా నేను అసలు దాన్ని ల్యాగ్ చేసినా, దాన్ని పెంచినా, దాన్ని పొడిగించవచ్చు, కానీ నువ్వు సారీ చెప్తుంటే కూడా జనాలకి వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. కానీ నేను దాన్ని పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ డే నుంచి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసింది తెలుసా, అర్థమైందా, అయినా నువ్వు ఆ యానిమల్స్ ఇచ్చేటప్పుడు నాకు గాడిది ఇచ్చావు తెలుసా అని చెప్పి అన్నది. మీరేంటి, అయినా నువ్వు ఫైట్ చేస్తే ఎవరితో ఫైట్ చేయాలి, నీకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటోళ్ళతో ఫైట్ చేయాలి, నీ ఇలాంటి నిఖిల్ లాంటి వాళ్ళతో ఫైట్ చేయాలంటే వీరుడితో పోరాడాలి, అంటే వీరుడు నీతో పోరాడలేదా అని చెప్పి అక్కడ కామెంట్ చేసాడు. అంటే ఏంటంటే మీరు నామినేషన్ చేయమంటే మీరు మిమ్మల్ని పంపించామని ఏడుస్తున్నారు అని చెప్పి పృథ్వీ పాయింట్ తీసిండు, కథ అయిపోయాయి. నేను ఏడుస్తున్నాను ఒక్కడితో అనిపి నేను వెళ్ళిపోతే ఇక్కడి నుంచి అంటాను. పృథ్వీ నువ్వు రాంగు, నువ్వు అగ్రెసివ్, నీ గేమ్ సక్కలేదు అవి చెప్పండి బేబక్క. అవి చెప్పకుండా నువ్వు వచ్చి నామినేట్ చేయడానికి నన్ను పంపించారు అని ఏడుస్తారు ఎందుకు మీరు అంటే పృథ్వీ, బేబక్క మిమ్మల్ని ఎలిమినేట్ చేసింది నేను కాదు ఆడియన్స్ అని చెప్పాడు. నాకు ఓట్ చేశారు, మీకు ఓట్ చేయలేదు, మీరు వెళ్ళిపోయారు అని చెప్పి ఒక గట్టిగానే ఇచ్చిండు. దెబ్బకి ఏమనిపించింది అంటే ఫస్ట్ ప్రోమో చూడగానే రూడ్ అనిపించింది కదా, బేబక్క చేసిన నామినేషన్ రీజన్కి పృథ్వీ చెప్పింది కరెక్టేలే అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ బేబక్క నిఖిల్ని నామినేట్ చేసింది. ఏంటంటే నాకు సపోర్ట్ చేయలేదు, ఆ కుక్కర్ టాపిక్లో సోనియాకే సపోర్ట్ ఉన్నావు, సోనియా ఏం చెప్తే అది ఇన్ఫ్లుయెన్స్ అయినావు, సోనియా ఎట్లా చెప్తే అట్లా నడుచుకున్నావు అంటే సోనియా ఏం కావాలంటే అది ఇచ్చింది. మరి చెప్పేద్దాం, కొన్ని రావద్దు. సరే నెక్స్ట్ పర్సనల్గా ఎఫెక్ట్ అయి ఉంటుంది దానికి. అయితే ఇక్కడ నిఖిల్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, ఇర్రెస్పాన్సిబుల్గా ప్రొటెక్షన్ చేస్తా అన్నట్టుగా మాట్లాడినా, నువ్వు లీడర్గా సపోర్ట్ చేయలేదు, ఇద్దరి మధ్య రాలేదు అంటే నేను ఎందుకు వస్తా అని చెప్పి అన్నాడు.
ఇద్దరి మధ్యలో నేను ఎందుకు వస్తాను, సోనియాకి మీకు జరుగుతుంది పర్సనల్ లొల్లి, నేను ఎందుకు వస్తాను అంటే అది పర్సనల్ లొల్లి కాదు, అది కిచెన్ పంచాయతీ. అక్కడ నువ్వేది చెప్తే అది నేను చేసిన, కానీ నువ్వు రాలేదు. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే కరెక్ట్గా కన్వే చేయాల్సింది బేబక్క కన్వే చేయలేదు. నువ్వు క్యాప్టెన్వి, నువ్వు చీఫ్వి, నువ్వు ఏది చెబితే అది నేను చేసిన. అట్లాంటప్పుడు నన్ను ఆపోజ్ చేస్తుంటే బ్లేమ్ నేనెందుకు తీసుకోవాలి, నువ్వు చెప్పాలి కదా నేను చెప్పినందుకే చేసిందని, అట్లా ఎందుకు చెప్పలేదు అని అడగాలి. కానీ ఆమెకి ఇప్పటికీ అడగడానికి రాలేదు. అక్కడ ఆపోజిట్లో నిఖిల్ది పాయింట్ రైట్ అయిపోద్ది, అంతే ఏమలేదు. కుక్కర్ టాపిక్ తీసుకొచ్చి పప్పు టాపిక్ అదంతా నా మీద నామినేషన్ ఇచ్చిరు, దానివల్ల నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు నిఖిల్ ఏం చేయాలి చెప్పు. నిఖిల్ నా పాయింట్ మీదకి నామినేట్ చేసింది, నువ్వు అసలు రెస్పాన్సిబుల్గా లేవు అన్న సెన్స్లో. ఆ తర్వాత నిఖిల్ అండ్ యష్మి మళ్ళీ మాట్లాడుకున్నారు. సోనియాకి ఇక్కడ చూడుర్రి, సోనియాకి డెఫినెట్లీ నిన్ను హర్ట్ చేయాలన్న ఉద్దేశంతో కాదు, నీకు సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పినట్టుంది. ఎందుకంటే తనకి తెలుసు కదా తనకి నువ్వంటే ఇష్టం అన్న సంగతి. అయితే పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది తనకు కూడా, అందుకని చెప్పి చెప్పింది. డ్యామ్ షూర్ నీ గేమ్ మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పింది తప్ప పర్సనల్లీ నీకోసమే చెప్పుంటుంది తప్ప డోంట్ థింక్ నెగిటివ్ వే అని చెప్తాను. బదనాం అంతా ఈమె చేసి ఆమె మీదకి ఆమె నీకు పాజిటివ్గానే చెప్పిందిరా, నెగిటివ్గా చెప్పలేదురా అని చెప్తాను. ఏందో వీళ్ళు అసలు వీళ్ళు ఆలోచనలు ఏందో, వీళ్ళ ఫ్రెండ్షిప్లు ఏందో, వీళ్ళ కథ ఏందో ఒక రకంగా తయారయ్యారబ్బా. అసలు ఇప్పుడు ఆమె బదనాం చేసినాక ఆమెతో మాట్లాడేంది, కూర్చుండేంది, ఆ కూర్చుండి కూడా వేరేటోళ్ళ గురించి మాట్లాడుకోవడం ఏంది, మళ్ళీ వీళ్ళు ఇద్దరు కూడి ఉండడం ఏంది, వీళ్ళు మళ్ళీ హగ్గులు ఇచ్చుకోవడం ఏంది, వీళ్ళంతా మంచిగా ఉండడం ఏంది, ఏం చూస్తున్నాము, ఏం చూపిస్తున్నారు, మనకి ఏంది ఎంటర్టైన్మెంట్ దరిద్రం. ఒక ఫీలింగ్ లేదు, ఒక ఎమోషన్ లేదు, ఒక సీరియస్నెస్ లేదు. అరే బదనాం చేసింది అని చెప్పి మాట్లాడరు కదా. సీజన్ 5లో మనం చూడలేదా, బదనాం చేస్తే ఎట్లా రియాక్ట్ కావాలన్నా తెలియదా. సన్నీ మచ్చకి బదనాం చేస్తే ఏం చేసిండు, మాట్లాడిండా మళ్ళీ పోయి. పల్లవి ప్రశాంత్ రతికి చూడలేదా, బదనాం చేస్తే మాట్లాడిండా. ఎంత బదనాం చేసినాక మళ్ళీ పక్కన కూర్చొని సోది పెట్టుకుంటారు. వీళ్ళైతే వీళ్ళు మారరు అన్న ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత గౌతమ్ కృష్ణ, అవినాష్, రోహిణి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. గౌతమ్ కృష్ణ గమనించిర్రా యష్మిని నామినేట్ చేస్తా అని చెప్పాడు నిఖిల్, గుర్తుందా అంటే యాక్చువల్లీ సోనియా నామినేషన్లో నాకు ఈరోజు నామినేషన్ కూడా డిస్రెస్పెక్ట్ అనే టాపిక్ మీదకి వెళ్ళి మనం నామినేట్ చేసినావా యష్మిని కానీ లేదు ప్రేరణను కానీ చేసిన 2 monthsలో వాళ్ళు ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేయలేదా అని ఒక పాయింట్ అనగానే నాకు ఈరోజు నామినేషన్ యష్మియే, నాకు ఈరోజు నామినేషన్ వాళ్ళే అన్నట్టుగా చెప్తాడు. సో గ్రూపిజం గురించి బయటపడేసరికి ఇప్పుడు నామినేట్ చేద్దామని అనుకున్నాడని చెప్పి గౌతమ్ కృష్ణ వాళ్ళతో చెప్తాడు. ఇప్పుడు ఇన్పుట్స్ రాగానే గ్రూప్ అంటున్నారు, గ్రూపిజం బయటపడ్డదని చెప్పి ఇప్పుడు నామినేట్ చేద్దాం అనుకున్నాడు. ఇన్ని రోజులు మంచిగా ఉండి ఇన్పుట్స్ రాగానే చూడు ఇట్లా చేస్తే వెన్నుపోటు కింద మారుతుంది అని చెప్పి అన్నాడు. వీళ్ళు ఎన్నుపోటు గురించి ఆలోచించారు, ముందు పోటు గురించి ఆలోచించారు. వీళ్ళు ఏదో గుడ్డెద్దు చిన్నపడ్డట్టు పోతారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కూడా గుడ్డెద్దులు గొర్రెలు లెక్క పోతారు. నెక్స్ట్ శేఖర్ భాష నచ్చాడు, ఫుల్ హ్యాపీ అందరూ, అబ్బా నచ్చింది ఎందుకంటే అంత కామెడీ చేసేటోడికి ఉండే రెస్పెక్ట్ అది. ఫస్ట్ ఇద్దరిని నామినేట్ చేస్తున్నాను నేను, ప్రేరణ యష్మి ఇద్దరిని నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరేరా మీరిద్దరే అంటే ఎవరు ఫస్ట్ అని అంటారు. అంటే ఎవరు ఫస్ట్ వస్తారు రండి అనగానే ప్రేరణ వస్తుంది. క్యూట్నెస్ అంతా బాగానే ఉంది, కానీ తర్వాత రూడ్నెస్, నోరు వేసుకొని పడిపోవడం, ఎక్స్ప్రెషన్స్, అవతల వ్యక్తిని పురుగును చూసినట్టు చూడడం, ఇవన్నీ ప్రేరణ మీద కోపం వచ్చేటట్టు చేసినాయి. అండ్ సెకండ్ యష్మిని కూడా అని చెప్పి చెప్పిండు. ఆ తర్వాత ప్రేరణ వచ్చింది, నిల్చున్నది కదా, నిల్చోగానే మీ ఇద్దరు అంటే నాకు చాలా ఇష్టం, కానీ అభిప్రాయ భేదాలు ఉండేవి. ఏంటంటే ఫిజికల్ వైలెన్స్ని మీరు ఎంకరేజ్ చేస్తారు, అది నేను ఎంకరేజ్ చేయొద్దు అని అంట, కానీ వాళ్ళ ఇష్టం వాళ్ళది అని మీరు అంటారు. సో సీత మనీ మ్యాటర్లో కూడా సీత అట్లా పట్టుకున్నప్పుడు మనీ పట్టి ఇగ్గేస్తే చేతికి చాలా దెబ్బ తగ్గింది. 3 రోజులు వారం రోజులు దాకా కూడా ఆమె తినడానికి కూడా రాలేదు చెయ్యికి. సో అలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తారు, అది నాకు నచ్చదు. పానిపట్టు టాస్క్లో కూడా బాగా హట్ అయ్యారు, ఏడ్చారు. అదే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు, అరిచిన అరుపులు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు అనగానే ఇక్కడ ఈ పాయింట్ మీదకి వెళ్ళి చాలా కాంట్రడిక్ట్ చేసింది ప్రేరణ. నేను ఎక్కడ అరుపులు అరిచిన్నా, నేను ఏడ్చిన్నా, నేను ఎప్పుడైనా నేను అరిచింది నాకు బాధ అయిందని అరిచిన్నా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడింది. వాళ్ళు బాధ అయిందని అరవరు, రూడ్గా ఆడతారు, ఆడి అరుస్తారు, అది వాళ్ళ పెయిన్ కోసం కాదు అని మనం అనుకోవాలని చెప్పి చెప్తారు. సరే నెక్స్ట్ నీకు యష్మికి గెలవడం అంటే పిచ్చి,
దానికోసమే చేస్తారు. కానీ గ్రూపిజం లేకుంటే జనాలు మెచ్చుకుంటారు, కానీ గ్రూపిజం ఉంది కదా దానివల్ల మెచ్చుకోరని చెప్పింది. అయితే ప్రేరణ చూడండి ఎంత క్లారిటీగా, నేను గ్రూపిజం ఆడట్లేదు, 1% కూడా ఆడతలే, నాకు తెలుసు, క్లియర్గా చెప్తున్నా, ఐ నో టు మై సోల్, నేను గ్రూపిజం ఆడతలే. అంటే యష్మి ఆడుతుందనే కదా, మిగతా వాళ్ళు ఆడుతున్నారని కదా, అంటే వాళ్ళ బ్యాచ్ అంతా ఆడుతున్నారని ఆ విషయం ఆమెకు కూడా క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ వాటర్ ట్యాంక్ టాస్క్లో నిఖిల్ని కూడా గౌతమ్ కృష్ణ అని వాటర్ ట్యాంక్లో నిఖిల్ మిమ్మల్ని అంత రూడ్గా బిహేవ్ చేస్తే, అంత ఇష్టం ఉన్నట్టుగా మ్యాన్ హ్యాండిల్ చేస్తే, మీరు గౌతమ్ కృష్ణ నామినేట్ చేస్తారు కానీ నిఖిల్ని నామినేట్ చేయలేదంటే క్లియర్గా కనబడుతుంది యూ పీపుల్ గ్రూప్గా ఆడుతున్నారన్న సంగతి అర్థమైపోతుంది. అని అంటే లేదు, ఆయన ఫిజికల్గా తప్పు ఉంది, అది వర్బల్గా తప్పు ఉంది, నేను ఒక మాట అంటే ఆయన నన్ను అట్లా చేసింది కాబట్టి నాకు అది పెద్ద తప్పు అనిపించలేదు. అంటే అంత అరిచిరు అంత ఏడ్చారు కదా అని అంటే లేదు నేను మాట్లాడేందుకు అన్నాడు, అందుకే నాకు పెద్ద పాయింట్ గౌతమ్ కృష్ణదే, ఈయనది కాదు అని చెప్పింది. నోటి దూల వల్ల చెడవుతున్నారు, మీకు గ్రూప్ అని అనిపించకపోవచ్చు కానీ బయట కనబడుతుంది. అంటే నో గ్రూప్ గేమ్, నేను అసలు గ్రూప్ గేమే ఆడతలేను అని చెప్పి ప్రేరణ అన్నది. మీరు మార్చుకోకపోతే పులిలాగా ఆడుతున్న ఆయన కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నిఖిల్ సైడ్ చూపించింది. ఎఫెక్ట్ అవుతుంది. స్వీట్ కే స్వీట్ బాటిల్తో కొడుతున్నా అని చెప్పి, అయ్యమ్మో ఇది ఈయన మామూలుడు కాదే, ఇట్లా పట్టుకొచ్చి ఇది ఇట్లుందనుకో, ఇటొకరు కూర్చొని ఇలా ఆడితే ఇది ఏమవుతుంది అని అన్నాడు. అనగానే సీసా అనగానే ఇది సీసా అని చెప్పి కొట్టిండి ఆయన మీద. మహానుభావుడు సార్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యష్మి నామినేట్ చేసింది. సేమ్ పాయింట్, గ్రూపిజం కనిపిస్తుంది. నిఖిల్ని అవినాష్ నామినేట్ చేస్తే, రోహిణిని సేవ్ చేస్తే, నిఖిల్ కంటే ఎక్కువ ఫీలింగ్ నీకు వచ్చింది, ఎక్కువ పెయిన్ నువ్వు ఫీల్ అయ్యావు. ఎందుకు? అసలు నిఖిల్ని డైరెక్ట్గా ఎప్పుడైనా నువ్వు డైరెక్ట్గా ప్రేరణని నిఖిల్ని నామినేట్ చేసావా? అవసరం లేదు, నాకు పెద్ద పాయింట్ అనిపించలేదు, నేను ప్రేరణ మీద పెద్ద పాయింట్స్ ఉంటే నేను నామినేట్ చేస్తుంది, నాకు పెద్ద పాయింట్స్ వేరే వాళ్ళ మీద అనిపిస్తున్నాయి కాబట్టి నేను వేరే వాళ్ళని నామినేట్ చేసిన అన్నది చెప్పింది. సేమ్ లైక్ గౌతమ్ కృష్ణ ఎందుకు నామినేట్ చేసినావు, నిఖిల్ ఎందుకు చేయలేదు అంటే నాకు గౌతమ్ కృష్ణ మీద పెద్ద పాయింట్స్ ఉన్నాయి అన్నట్టుగానే ఇక్కడ కూడా నువ్వు ప్రేరణను నామినేట్ చేసినావు అంటే నేను చేయలేదు, నాకు అవసరం లేదు, ఎందుకంటే తనకంటే పెద్ద పాయింట్స్ వేరే వాళ్ళ మీద ఉన్నప్పుడు నేను తనని ఎందుకు నామినేట్ చేస్తానండి. మీరు చేసుకోరు, మీకు రాంగ్ అనిపించదేమో. చాలాసార్లు క్లారిటీ ఇచ్చినా దాన్ని పట్టించుకొని మీరు గ్రూప్గానే ఆడుతున్నారు. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళని ఇప్పటికీ మీరు అనుకుంటే నేను చేయలేను, కానీ మీరు మాత్రం గ్రూప్గా ఆడుతున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది జనాలకు. నీకు అగ్రెషన్ ప్రాబ్లం లేదు, తనకున్నది, నీకు గ్రూపిజం అనే ప్రాబ్లం ఉన్నది అని చెప్పి యష్మికి చెప్పాడు. యష్మికి గ్రూపిజం ఉంది, ఆమెకి అగ్రెషన్ ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అవన్నీ ప్రేరణకు చెప్పాడు. అయిపోయింది. క్లాన్ టు క్లాన్ ఇక్కడ డిస్కషన్ జరుగుతాయి. శేఖర్ భాషని వెళ్ళిపోయిన తర్వాత క్లాన్ టు క్లాన్ అని అనుకున్నారంటే అనుకోలేదని చెప్పి విష్ణుప్రియ అంటది. ఇది టేస్టీ తేజ వచ్చి విష్ణుప్రియ దగ్గర మీరు క్లాన్ టు క్లాన్ అనుకున్నప్పుడే చెడిపోయింది, మొత్తం గ్రూప్గా మారిపోయింది అని అంటే విష్ణుప్రియ ఉండి నేనైతే అనుకోలేదు. అవును ఆమె అనుకోలేదు, ఆమె ఏంటంటే ప్రేరణ నామినేట్ చేద్దాం, నా నామినేషన్ అనేది ప్రేరణ అన్నది. అక్కడ పడిపోయిందంటే లేదు అన్నది. ఆ తర్వాత ఎవరు లేరని నామినేట్ చేసుకునే వాళ్ళు అని ప్రేరణ యష్మితోటి వాళ్ళు నామినేట్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరా, ఇంకా మనమే ఉన్నావా అంటే వీళ్ళకి తెలుసు చూడరి, వీళ్ళు నామినేట్ చేసుకోవట్లేదు అన్న పాయింట్ వీళ్ళకి తెలుసు, వీళ్ళు కావాలని చేసుకోవట్లేదు అన్న విషయం వాళ్ళకి తెలుసు, అందుకే వేరే ఎవరు లేరా వాళ్ళు నామినేట్ చేసుకునే వాళ్ళు అనే ప్రేరణ డౌట్ తీసింది. అండ్ అరుపులు ఎప్పుడైనా పెయిన్ వల్ల అరిచానా నేను అంటాడు. అంటే దేనికి అరిచింది? నేను అరుపులు ఎప్పుడైనా పెయిన్ వల్ల అరిచానా? పెయిన్ వల్ల అరవదా? ఓకే, అంటే కత్తివేటు పొడిచినా కానీ అంటదేంది. రోహిణితోటి పెయిన్ వల్ల కాదు అని కూడా ఎవరికి చెప్పలేదు కదా నువ్వు అని అన్నది రోహిణి. అంటే యష్మి ఉండి మీ అందరికీ ఎందుకు చెప్తాం, హరితేజ కదా సంచాలక, హరితేజకి చెప్తాం ఆ రోజు వాటర్ ట్యాంక్ టాస్క్లో. రోహిణి ఉండి వద్దు నిఖిల్ అని అరిచారు కదా అంటే అవును అరిచాము, వాడు చిన్నపిల్లలకి తీసి పక్కన పడేస్తుంటే అరిచాము, లాక్కెళ్ళాడు కాబట్టి అరిచాము అంట. ప్రేరణ ఉండి పెయిన్తో అరిచామని మేము ఎప్పుడు చెప్పలేదు, కానీ వీళ్ళు ఏం మనసులో బాగా అనిపించింది ఒక్క మాటలా కదా, వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ అరుస్తూనే ఉన్నారు. అయితే పెయిన్ వల్ల కాదు అని మీరు చెప్పలేదు, వాటర్ ట్యాంక్లో వాటర్ పోతున్నాయని అరుస్తున్నాం అని చెప్తున్నారు కదా, ఓకే హట్ అయ్యి అరుస్తున్నారేమో అని మేము అనుకున్నాంలే అని అంటది. అంటే పెయిన్తో కాదని కాదు అంటది మళ్ళీ ప్రేరణ. పెయిన్తో కాదని కాదు, నాకు పెయిన్ అయింది కానీ పెయిన్ వల్ల అరవలేదు అంటది. సంతోషం, పెయిన్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ వల్లే అరుస్తారు కదా, ఏందో ఏమి. అయితే అవినాష్ వచ్చి వీళ్ళ దగ్గరికి ఆ రోజు నేను నిఖిల్ని నామినేట్ చేస్తుంటే అగ్రెసివ్ అయ్యావు టాస్క్లో అన్న పాయింట్తో నామినేట్ చేస్తుంటే నువ్వేమన్నావు యష్మి,
నాకు అగ్రెషన్ అనిపించలేదో పెద్దగా, నీకెందుకు అనిపించింది అని చెప్పి సపోర్ట్గా మాట్లాడినావు కదా. అసలు ముందే చెప్తే ఆ రోజే నాకు అసలు ఎటువంటి అగ్రెషన్ అనిపించలేదు అని ముందే చెప్పుంటే నేను నామినేట్ చేయకపోయాను కదా అని అన్నాడు. ఆ రోజు జరిగిన సినారియో ఏంది, ఆ వాటర్ ట్యాంక్ టాస్క్ జరిగిన తర్వాత నువ్వు టూ మచ్ అగ్రెసివ్ అయినావు అని చెప్పి 2 రోజులు 3 రోజులు పెద్ద పంచాయతీ చేశారు యష్మి, ప్రేరణ, నిఖిల్ మీద. ఓ అరుసులు నిఖిల్ మీద అయితే యష్మి ఏ రేంజ్లో అరవాలన్నా ఆ రేంజ్లో అరిచింది, అవునా కదా. మళ్ళీ ఇక్కడ ఏం లేదని చెప్తారు. అయితే యష్మి అంటుంది అరుపులకి రీజన్ అది కాదు అవినాష్, అయినా నువ్వెందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని అరుపులు స్టార్ట్ చేసింది. నువ్వెందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు అవినాష్, నువ్వెందుకు వచ్చినావు అంటుంది. అంటే ఎందుకు అరుస్తున్నావు నువ్వు నా మీద, ఎందుకు అరుస్తున్నావు అనగా టేస్ట్ వీళ్ళు ఎంతేరయ్యా అని కూడా పోతాను అక్కడి నుంచి. అవినాష్ నాకు యష్మి నాకు దెబ్బ తగిలింది, యష్మి నాకు తగలలేదు, సారీ ప్రేరణ ఉండి నాకు దెబ్బ తగిలింది, నాకు తగలలేదు అని చెప్పి యష్మి అంటుంది. సరిపోయారు ఇద్దరు. నాకు సార్ అడిగినప్పుడు మరి ఎందుకు చెప్పలేదు అంటే నేను ఎందుకు చెప్పాలంటే నేను ఎందుకు చెప్పాలి, మరి అగ్రెసివ్ ఏంటి దెబ్బ తగిలింది అంటారు కదా, నాకు సార్ అడిగినప్పుడు చెప్పాలి కదా అంటే ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు చెప్పాలి, నేను చెప్పను అంటే. అవినాష్ ఉండి నిఖిల్ నామినేషన్ టాపిక్ మళ్ళీ చెప్పాడు, నేనైనా నామినేట్ చేసిన అగ్రెసివ్ అని, అప్పుడు చెప్పాలి కదా అగ్రెషన్ లేదని, అంతకంటే ముందే చెప్పాలి కదా అగ్రెసివ్ కాలేదు అని. ఆ రోజు అగ్రెసివ్ అయినామని చెప్పి లొల్లి పెట్టినామని చెప్పి పెద్ద లొల్లి పెట్టుకున్నారు, ఆ రోజు ముందు రోజే చెప్పుంటే నేను ఆ రోజు నామినేట్ చేయకపోయాను కదా అని మళ్ళీ చెప్తాడు. నాకు ఎవరికి సపోర్ట్ చేయాలని లేదు, అందుకే నేను ఎవరిని చెప్పలేదు అని చెప్పి ఒక మాట అంది. సో ఇంతటితో మనకి ఎపిసోడ్ అయిపోయింది. కాకపోతే దాని తర్వాత కంటిన్యూషన్లో ఆదిత్య ఓమన్ వచ్చిండు, నైనిక వచ్చింది, మణికంఠ వచ్చిండు, సీత. సో వీళ్ళందరికీ సంబంధించిన నామినేషన్స్ ఏమేం జరిగింది, ఎట్లా జరిగింది, ఏంది కథ, ప్రతి ఒక్కటి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్కరికి సంబంధించి వీడియోలు చేద్దాం, చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం, ఓకేనా. సరే ఉంటా, టేక్ కేర్. ఈ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి www.swatipickles.com. చాలా టేస్టీ ఫుడ్స్ ఉంటాయి, యమ్మీ ఫుడ్స్ ఉంటాయి, పిల్లలకి ఇష్టపడే స్వీట్స్ ఉంటాయి, పెద్దవాళ్ళకి పిల్లలకి బాగా బలమిచ్చే మంచి హెల్తీ స్వీట్స్ ఉంటాయి. దాంతోపాటు అందరికీ ఇష్టపడే మంచి నాన్ వెజ్ పికిల్స్ అండ్ వెజ్ పికిల్స్. వెజ్లో ఒక మష్రూమ్ ఉంది, సో అవిసె గింజల కారం ఉంది, అన్ని టేస్ట్ బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయరు, ఒక్కసారి మీరు తీసుకున్నారంటే ఆటోమేటిక్గా మీరే మళ్ళీ ఆర్డర్ పెడతారు, ఓకేనా. బాయ్.